షేర్ చేస్తాను మళ్ళీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలాం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్జాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पाद सहगण ललित श्री विशाखान्वितांश नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतिसे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनधारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరే కృష్ణ. అందరికీ నీ వాయిస్ వినపడుతుందా అండి? వినపడుతుంది ప్రభుజీ. ఓకే. వినపడుతుంది హరే ప్రభుజీ. కృష్ణ. హరే వినపడుతుంది కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే వినపడుతుంది కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఈరోజు ఒక భక్తురాలు వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. వాళ్ళ ఇంట్లో ఈరోజు చక్కటి హరినామ కీర్తన అలాగే హరికథ జరుగుతోంది. సో అందుకే మీకు బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా ఆ విషయానికి సంబంధించే వాయిస్ వినిపిస్తుంది అనుకుంటాను. లేదు ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ, డిస్టర్బెన్స్ ఏం లేదు. ఏం లేదా? చాలా సంతోషం. వినిపిస్తుంది. ఓకే అండి. ఓకే, అందరికీ ఈరోజు సెషన్లోకి స్వాగతం. ఓకే, మనం ఈరోజు హరే ఈ కృష్ణ. హరే కృష్ణ. అందరికీ సెషన్లోకి స్వాగతం. ఈరోజు మనము ఈ 18 రోజుల గీతా మహాయజ్ఞంలో 10 రోజులకు అడుగు పెట్టాము. అంటే దశమోధ్యాయాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. ఓకే, సో నిన్న మనము అద్భుతంగా నవమోధ్యాయాన్ని చర్చించుకున్నాము. ఈరోజు దశమోధ్యాయం చర్చించుకోబోతున్నాము. ఈ దశమోధ్యాయం యొక్క గొప్పతనాన్ని మాహాత్మ్యాన్ని మనం వింటూ ఈ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాము. ఓకే, హరే కృష్ణ. సో ఈ దశమోధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నారనమాట. ఒక రోజు కాశీనగరంలో ఏం జరిగిందంటే ధీరబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడనమాట. ఆ ధీరబుద్ధి చాలా గొప్ప వేదాంగాలన్నీ పారాయణం చేసినటువంటి గొప్ప విద్వాంసుడు. అలాగే అతను చాలా సత్కర్మలు ఆచరించే ఒక సద్బ్రాహ్మణుడు. అతని వెంట ప్రతినిత్యం కూడా ఆ కాశీ విశ్వేశ్వరుడు అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవాడు అనమాట. వెళ్తూ ఉంటే ఒకరోజు భృంగికి, శివుడి పరమ భక్తుడైనటువంటి భృంగికి ఒక సంశయం కలిగింది. స్వామి పరమేశ్వర, ఈ భక్తుడు ఏం అదృష్టం చేశాడు, ఏం పుణ్యం చేసుకున్నాడు, అతనితో మీరు ప్రతినిత్యం కూడా అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు అతను వెన్నంటే ఇతను చేసుకున్నటువంటి పుణ్యం ఏంటో దయచేసి వివరించండి అని అడుగుతాడనమాట. అడగానే పరమశివుడు ఏమంటారంటే, భృంగి, ఇప్పటికీ 3 జన్మల క్రితం ఏం జరిగింది అంటే, నేను కైలాస పర్వతంలో పున్నాగ అనేటువంటి కైలాసపురం పక్కకు ఉన్నటువంటి ఒక చక్కటి ఉద్యానవనంలో కూర్చొని ఉన్నాను. నేను కూర్చున్న సమయానికి అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం. ఉన్నట్టుండి ఒకేసారి ఆకాశం మొత్తం కూడా చీకటిమయం అయిపోయింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఆ చీకటి మబ్బుల్లో నుండి చాలా పెద్ద శబ్దం చేస్తూ ఒక పక్షి నా కాళ్ళ దగ్గర పడిపోయింది. చాలా నల్ల రూపంతో పడిపోయింది.
ఆ పక్షి నా కాళ్ళ మీద పడుతూనే నా పాదాల యందు ఒక పుష్పాన్ని ఉంచింది. ఉంచి నేను ఎవరి పక్షి అని చూస్తున్నంత సేపట్ల అది ఆ పక్షి పలకడం మొదలుపెట్టింది. అయ్యా పరమేశ్వర, నన్ను కరుణించండి. మీరు భక్తులని తొందరగా ఆ, అనుగ్రహించే గొప్ప అశితోషులు మీరు, అలాగే సర్వ త్రికాలజ్ఞులు మీరు. మీరు నన్ను కృప చేయండి అని చెప్పి ఆ పక్షి నన్ను ఆ, ఆశీర్వాదం కోరుతూ నా పాదం మీద పుష్పం ఉంచింది. అయితే ఆ నువ్వెవరు అని చెప్పి నేను ఆ పక్షిని అడగడం జరిగింది. అడగగానే ఆ పక్షి, స్వామి మీరు త్రికాల వేది, మీకు సమస్త విషయాలు తెలుసు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను బ్రహ్మలోకం, సత్యలోకంలో ఉండేటటువంటి బ్రహ్మగారి యొక్క హంసని నేను చాలా భూలోకంలో ఉన్న సౌందర్య ప్రదేశాలు చూద్దామని సౌరాష్ట్ర నగరం వైపు వెళ్తున్నాను. ఆ సౌరాష్ట్ర నగరం దగ్గర ఒక చక్కటి సరోవరం ఉంది. ఆ సరోవరం మీద గుండా నేను వెళుతూ ఉంటే ఉన్నట్టుండి తెలియకుండా ఏదో నన్ను ఆకర్షించి కింద పడేటట్టు చేసింది. నేను కింద పడగానే నేను చాలా తెల్లగా శ్వేతవర్ణంతో ఉన్నటువంటి నా శరీరం మొత్తం నల్ల వర్ణంతో తయారైపోయింది. కింద పడి నేను ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నంత సేపట్లో ఆ సరోవరంలో ఒక చోట మధ్యలో 5 తామర పుష్పములు యొక్క సమూహం ఉంది. ఆ తామర పుష్పం సమూహంలో నుండి మధ్యలో ఉన్నటువంటి తామర పుష్పం మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ పక్షి, ఓ హంస, నీవు ఇక్కడ ఎలా పడ్డావో, అలాగే నీ శరీరం ఎలాగ నల్లగా మారిపోయిందో తెలుసుకోవాలనుందా? నేను చెప్తాను విను అని చెప్పి ఆ తామర పుష్పంలో సమూహంలో ఉన్నటువంటి మధ్యల పుష్పం మాట్లాడుతుందన్నమాట. మాట్లాడుతూ ఏమంది అంటే, ఓ హంస, నేను ఆ, ఇప్పటికి 2 జన్మల ముందు సరోజవదనే అనే ఒక గృహిణిని, నా భర్తని ప్రతినిత్యం కూడా సేవ చేస్తూ పాతివ్రత్యాన్ని పాటిస్తూ ఆ నా భర్తని అనుగమిస్తూ ఉండేదాన్ని. ఒక రోజు నేను నా భర్త వచ్చే సమయానికి నేను మా ఇంట్లో ఉన్న ఒక పావురంతో ఆడుకుంటూ ఉన్నాను. నా భర్త వచ్చిన విషయాన్ని కూడా నేను గమనించకుండా పావురంతో ఆడుకుంటూ ఉన్నాను. నా భర్త వచ్చి నన్ను చూసి తనకి సేవ చేయాల్సింది మానేసి పావురంతో ఆడుకుంటున్నాను కాబట్టి నా భర్త నన్ను ఆ, ఓ మూర్ఖురాలా, నీకు పావురం అంటే అంత ఇష్టం కాబట్టి నువ్వు పావురమై పుట్టు అని చెప్పి నన్ను శపించడం జరిగింది. ఆ తర్వాతి జన్మలో నేను ఒక పావురం లాగా పుట్టడం జరిగింది. కానీ నేను క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఒక చక్కటి ఆ, మహా భగవద్భక్తుడైనటువంటి ఒక జ్ఞాని యొక్క ఆశ్రమంలో నేను ఆ, పుట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు నన్ను పెంచుతూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ప్రతినిత్యం కూడా వాళ్ళు భగవద్గీతలోని దశమోధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవారు. ఆ అధ్యాయాన్ని నేను వింటూ ఉండేదాన్ని. అలా వింటూ 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 నా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత తర్వాతి జన్మలో నేను ఒక అప్సరసలాగా పుట్టడం జరిగింది, దేవలోకంలో, స్వర్గలోకంలో. అప్పుడు నేను లక్ష్మీదేవికి ఒక పరిచారికగా ఆ పుట్టడం జరిగింది. అప్పుడు నా పేరు పద్మావతి. అలాగే నేను లక్ష్మీదేవికి పరిచారికగా ఉంటూ లక్ష్మీదేవికి సేవలు చేస్తూ ఉంటున్నాను. ఒకరోజు నేను ఇటువైపుగా ఈ సౌరాష్ట్ర నగరం వైపుగా వస్తున్నప్పుడు ఈ సరోవరం నాకు కనిపించింది. ఈ సరోవరం చాలా సుందరంగా ఉంది అని చెప్పి ఈ సరోవరంలో దిగి స్నానం చేస్తున్నాను. స్నానం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఉన్నట్టు అక్కడికి దుర్వాసుముని విచ్చేశారు. ఆయన విచ్చేశారని చెప్పి ఆయనకి నేను నమస్కరించకుండా, ఆయన నేను గౌరవించకుండా, నేను కూడా ఒక తామర పుష్పంలాగా మారిపోయి నేను అక్కడ లేను అన్న విధంగా ఆ, నేను మాయమైపోయాను, ఎవరు లేరు అన్న విధంగా నేను అక్కడ ఒక పుష్పంలాగా మారిపోయి ఉన్నాను. కానీ దుర్వాసముని ఆయన అది గ్రహించారు. ఆయన వచ్చినా కూడా నమస్కరించి గౌరవించకుండా ఒక తామర పుష్పంలాగా మారిపోయి ఉన్నాను కాబట్టి ఆయన నన్ను, నువ్వు తామర పుష్పంలా మారిపోయి మూర్ఖురాలా, నన్ను నేను వచ్చింది చూసి నన్ను గౌరవించకుండా దాక్కుంటావా అని చెప్పి నన్ను ఆ పుష్పంలాగే నువ్వు ఉండు అని చెప్పి శపించారు. అప్పటి నుండి నేను ఈ సరోవరంలో 5 పుష్పాల్లాగా నా శరీరాన్ని విస్తరింపజేసి ఇక్కడే ఉంటున్నాను. ఆయన నాకు 100 జన్మలు ఇలాగ ఉండమని శపించారు. ఈ రోజుతో నా 100వ జన్మ, ఆ, నూ- 100 సంవత్సరాలు ఈ సరోవరంలో ఉండమని చెప్పారు. ఈ రోజుతో ఆ 100వ సంవత్సరం ఆ, తీరిపోయింది. ఇప్పటికి నాకు నా చేసుకున్నటువంటి పాపం నుండి విముక్తి కలిగింది. అలాగే నువ్వు కూడా ఆ, నా శక్తి ద్వారా ఇక్కడ కింద పడిపోయి కాబట్టి నీ కూడా దశమోధ్యాయాన్ని బోధిస్తాను అని చెప్పి ఆ హంస కూడా దశమోధ్యాయాన్ని బోధించింది. ఆ దశమోధ్యాయాన్ని విన్నటువంటి హంసకి శక్తి పుంజుకొని అది కైలాస పర్వతం మీదకి వచ్చి పరమశివుడి యొక్క పాదాల మీద పడిపోయింది. పడిపోయిన తర్వాతి జన్మలో వారణాసి నగరంలో ఉత్తమ బ్రాహ్మణుడిగా, ధీరబుద్ధిగా జన్మించడం జరిగింది.
సో ఆ హంస తన మరణ సమయం యందు నా పాదాల మీద పుష్పాన్ని ఉంచి నన్ను పూజించింది కాబట్టి, అలాగే దశమోధ్యాయాన్ని ప్రతినిత్యం కూడా ఆ, తన జీవిత శరీరాన్ని వదిలేటప్పుడు పారాయణ నేర్చుకుంది, ఉపదేశం తీసుకుంది కాబట్టి నేను ఆ ధీరబుద్ధికి ప్రతినిత్యం కూడా ఆ, నీడలాగా వెన్నంటూ ఉంటానని చెప్పి ఈ దశమోధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని ఆ, శివుడు పార్వతీదేవికి చెప్పారనమాట. అలాగే భృంగికి ఉన్నటువంటి సంశయాన్ని కూడా ఆయన తీర్చారనమాట. ఒక్క నిమిషం అండి. ఓకే. సో అది దశమోధ్యాయం యొక్క మాహాత్మ్యము. సో ఇంత గొప్ప అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పబోతున్నారో మనం తెలుసుకుందాము. ఓకే. సో నిన్న మనము నవమోధ్యాయం పూర్తయ్యేసరికి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆ ఓకే, భగవంతుని గురించి, ఆయన సృష్టిని ఎలా సృష్టిస్తారు, ఎలా నడిపిస్తారు, అలాగే ఎవరు భగవంతుణ్ణి అంగీకరిస్తారు, ఎవరు భగవంతుణ్ణి అంగీకరించరు, భగవంతుని ఆ వాసుదేవుణ్ణే పరిపూర్ణమైన హృదయంతో ఆరాధిస్తే ఏం జరుగుతుంది, ఎవరైతే వాసుదేవుణ్ణి ఆరాధించకుండా అన్ని ఆరాధనలు చేస్తుంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది, అలాగే భగవంతుడు భక్తులకు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు కూడా తెలుసుకున్నాము. చివరిగా భగవంతుని ఆశ్రయం పొందినటువంటి ప్రతి ఒక్క భక్తుడు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ తరిస్తారని చెప్పి భగవంతుడు నిన్నటి అధ్యాయంలో చెప్పారు. ఈ రోజు మనం దశమోధ్యాయంలో ఆ, ఇంకా దానికి నవమోధ్యాయానికి కొనసాగింపుగా దశమోధ్యాయంలో విషయాలు తెలుసుకోబోతున్నాము. నా వాయిస్ అందరికీ చక్కగా వినిపిస్తుంది కదండి, ఏం డిస్టర్బెన్స్ లేకుండా? ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ప్రభు. రోజు మనము ఈ అధ్యాయానికి ఇచ్చుకున్నటువంటి సంక్షిప్త నామం ఏంటి అంటే హియర్, HEAR. ఓకే, శ్రవణము, గీత యొక్క సారాంశము, అంగీకారము, ఆ, అలాగే భగవంతుడు తన యొక్క శక్తులని ఆ, చెప్పడము. ఓకే, ఇత్యాది విషయాల్ని మనం ఈ రోజు అధ్యాయంలో చర్చించుకోబోతున్నాం అనమాట. ఓకే, సో భగవంతుని గురించిన మనకి భగవంతుని మీద భక్తి కుదరాలి అంటే మొట్టమొదటిగా ఆయన గురించి వినాలి, శ్రవణం చెయ్యాలి. ఓకే, ఆ శ్రవణం చేస్తే ఆయన గురించిన విషయాలు తెలిసి అప్పుడు ఆయన యొక్క గొప్పతనం తెలిసి ఆయన మీద భక్తి మనకి పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఆ శ్రవణం మొదటి అంశాన్ని మనము తెలుసుకుందాము. ఓకే, సో భగవంతుడు స్వామి కృష్ణుడి ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే మొట్టమొదట భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహ ప్రియమాన్యయా వక్ష్యామిహితకామ్యయా నామే విదుసురాగనా ప్రభవం న మహర్షయ అహమాదిరిహి దేవానాం మహర్షీనాం చ సర్వసా అంటారనమాట. ఓ అర్జున, నన్ను నా గురించి తెలుసుకోవడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. నా మేవిదు సురగన, ఈ దేవతలకి కూడా నా గురించి తెలుసుకోవడం సాధ్యం కాదయ్యా ఆ, అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. అలాంటిది నా భక్తుడమైనటువంటి నీకు నా గురించిన విశేషమైనటువంటి గుణగణాలు నీకు వివరిస్తానని చెప్పి భగవంతుడు ఈ అధ్యాయాన్ని అర్జునుడికి బోధిస్తూ మొదలు పెడతారనమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో మనము మొదటి శ్లోకము ఏం తెలుసుకోబోతున్నామంటే ఆ ఎం శ్రీనివాస్ మంజురాణి మాతాజీ, ఈ మొదటి రెండు ఆ, శ్లోకాల యొక్క భావాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భక్తియుక్త సేవలో స్థిరపడతాం. కృష్ణుడిని భగవద్గీతలో ఆయన బోధనలను అర్థం చేసుకోవడానికి మనకు కృష్ణుడి కృప అవసరం. సో హరే కృష్ణ. భగవంతుని గురించి ఎంత ఎక్కువ ఉంటే అంత ఆయన మీద భక్తి
మనకి పెరుగుతుంది. అలాగే భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఆయన బోధనలు అర్థం చేసుకోవడానికి మనకు ఆయన కృప ఉంటేనే ఆయన చెప్పిన మాటలు మనకు అర్థమవుతాయంట. ఓకే. తర్వాతి అంశము ఆ బొల్ల వెంకటేశం ప్రభు ఎక్కువగా ఇది భక్తి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభు, దండత్ ప్రణామం. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భగవద్గీత భక్తి. సంపర్కము మరియు భక్తుల సాంగత్యము అన్నవి పొందడం జీవులకు యొక్క గొప్ప అదృష్టం. అదృష్టం అని చెప్పి 10వ అంటే అధ్యాయం 3వ శ్లోకం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే సో ఈ భగవద్గీత జ్ఞానము వినడం అనేటువంటిది మన జీవాత్మలకు మనందరికీ కూడా దొరికినటువంటి గొప్ప అదృష్టం అన్నమాట. దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఓకే. సో ఆ సో కృష్ణ ఏమంటున్నారంటే ఏతాం విభూతిం యోగం చ మమ యో వైతి తత్వతః సోవికంపేన కల్పేన యోగేన యుజ్యతే నత్ర సంశయ అంటున్నారనమాట. సో గాయత్రి రాజు మాతాజీ ఈ యొక్క భావాన్ని చదివి వినిపించండి. హరే కృష్ణ ప్రభుజీ. నా ఈ దివ్య విభూతిని యోగ శక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తి సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు మనం చర్చించుకోబోయే థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఈ అధ్యాయంలో మనం చర్చించుకోబోయేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భగవద్ విభూతులు అంటారనమాట. విభూతి యోగం ఈ అధ్యాయం పేరు. అంటే భగవంతుని యొక్క ముఖ్యమైనటువంటి శక్తులు. అంటే ఈ సృష్టి స్థితి లయలు జరగడానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి శక్తులన్నీ కూడా ఈ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. ఆ అధ్యాయాలకి కేంద్ర బిందువు మూల కారణం ఎవరో కూడా మనం తెలుసుకోబోతున్నమాట. వాటిని ఎవరైతే తెలుసుకుంటారో వారు విశుద్ధ భక్తి సేవలు నియుక్తుడు కాగలంటే భగవంతుని మీద అత్యంత భక్తి పెరుగుతుంది వాళ్ళకి. భగవంతుని యొక్క విభూతులు తెలుసుకుంటే దాని యందు ఆ విషయం ఎలాంటి సందేహం లేదని స్వామి చెప్పబోతున్నారనమాట. ఓకే. అయితే ఈ అధ్యాయంలో స్వామి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారనమాట. ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాం అనమాట, జీవితంలో నేను ఏదైనా సాధించాలంటే ఎంతో కష్టపడాలి, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి యశస్సు కావాలి, ధనం కావాలి, నేను అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం ఎంతో అనుకుంటాం. కానీ అవన్నీ ఎక్కడి నుండి వస్తాయంట అంటే భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఈ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో స్వామి ఏమని చెప్తారంటే బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ శమా సత్యం ధమా శమా సుఖం దుఃఖం భవ భావో భయం చ అభయమే వశ అహింసా సమతా తుష్టి తపో దానం యశో అయశ భవంతి భవ భూతానాం మత్త ఏవా పృథగ్విధ అని స్వామి చెప్తున్నారనమాట. తన నుండి ఏమేమి మనకు వస్తాయి అంటే తాను ఆ విషయాలని చెప్తున్నారు. జూమ్ యూజర్ మాతాజీ చదవండి, ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, అపకీర్తి మొన్నగు జీవుల వివిధ గుణములన్నీ నా చేతనే సృజింపబడినవి. మన జీవితంలో మనం అనుభవించేటటువంటి సమస్తమైనటువంటి విషయాలు బుద్ధి, జ్ఞానము, యశస్సు, భ్రాంతి, క్షమాగుణము, సత్యము, దానగము, సుఖ దుఃఖములు, జనన మరణములు, భయం లేకుండా ఉండడం, అహింస మన గుణము, మనకి ఏవైతే గుణాలు ఉన్నాయో ఈ భౌతిక సృష్టిలో అవన్నీ గుణాలు కూడా భగవంతుని ద్వారానే సృష్టించబడ్డాయి అన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనకి రావాలంటే భగవంతుని యొక్క కృప ఉంటేనే ఇవన్నీ మనకు వస్తాయి. అవన్నీ ఉంటేనే మనము సుఖంగా జీవించగలము. సో ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, అరే నేను ఒక దగ్గర అగౌరవం, నన్ను వాళ్ళు అవమానించారు, నన్ను సరిగ్గా చూడలేదు, నా ధనం పోయింది, నాకు సుఖం లేదు అని మనం బాధపడుతూ ఉంటాం అనమాట. కానీ అవన్నిటిని సృష్టించింది ఎవరు? ఆ సృష్టికర్తని మనం గనక భక్తి చేస్తే అవన్నీ మనకు ఆయన ప్రసాదిస్తారు. ఓకే. తర్వాత ఈ అధ్యాయంలో 10వ అధ్యాయం 8వ శ్లోకం నుండి అలాగే 11వ శ్లోకం వరకు చెప్పబడినటువంటి 4 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో
వాటిని చతుశ్లోకి భగవద్గీత అంటారనమాట. చతుశ్లోకి భగవద్గీత అంటే ఒకవేళ భగవద్గీతనే భగవద్గీతని సారాంశంగా చెప్పాలి అంటే ఈ 4 శ్లోకాలు గనక చెప్తే మొత్తం భగవద్గీత సారాంశాన్ని చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట ఆచార్యులు మనకి. ఓకే, ఆ 4 శ్లోకాలు ఏంటియో మనం నేర్చుకుందాం. ఓకే, సో 4 శ్లోకాలు మనకి ఏం నేర్పిస్తారు చూడండి. ఈ విషయాలు ఎవరు చదువుతారు? తర్వాత అనురాధ మాతాజీ మొదటి 2 ప్రశ్నలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత యొక్క సారాంశాలు. కృష్ణుడి ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఫలితం ఏమిటి? శుద్ధ భక్తి అంటే ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాతి అంశాలు నివేదిత మాతాజీ మీరు చదవండి. నివేదిత మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. తర్వాత తనని చేరడానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తాడు? అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి? హరే కృష్ణ ప్రభుజీ. ఏ రిషి ప్రభుజీ మీ వాయిస్ హరే కృష్ణ. క్షమించండి. సో 8వ ప్రశ్నకి సమాధానాన్ని మనము మన ఇంతకుముందు తీసుకున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడు ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అనే ఒక ప్రశ్నకి ఈ 8వ శ్లోకంలో జవాబు మనం తెలుసుకుందాం. అహం సర్వస్య ప్రభువో మత్త సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధ భావా సమన్విత అని స్వామి అంటున్నారనమాట. దీని అనువాదాన్ని మనకి ఎం వెంకటేశం ప్రభు చదివి వినిపించండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుతున్నది. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుద్ధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. ఓకే, సో ఇక్కడ ప్రశ్న ఏంటి? స్వామి యొక్క ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఫలితం ఏంటి? స్వామి యొక్క ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆయన మీద భక్తి పెరిగి ఆయనని భక్తితో హృదయపూర్వకంగా అర్చించే గొప్ప గుణం మనకి ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే సర్వం ఆయననే సర్వానికి కారణభూతుడు కాబట్టి మనము నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములో కారణభూతులను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయం సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి అంతా నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. ఓకే, సో ఆయన గురించిన ఐశ్వర్యాలు తెలుసుకుంటే ఆయన మీద విపరీతమైనటువంటి భక్తి మనకి ఏర్పడుతుంది. ఓకే, అయితే అలాగే భగవంతుడు అంటే ఇక్కడ ఆయనే కారణభూతుడు అని చెప్తున్నాడు. ఆయనే సమస్తానికి కారణం అన్నప్పుడు మనకు ఆయన మీద నమ్మకం కుదురుతుంది. నమ్మకం అంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడైతే భగవంతుడు నాకు ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటారు, ఆయన నన్ను ఈ భౌతిక ప్రపంచంలో నుండి భౌతిక కష్టాల నుండి బయటపడేస్తారనే నమ్మకం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు మనకి భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. అంటే విశ్వాసం అంటే కేవలం నాకు ఆయన నమ్మకం అంటే సరిపోదు. 4 అంశాలలో విశ్వాసం 4 అంశాలుగా విభజించబడింది. ఆ అంశాలు ఏంటో తెలుసుకుందాం మనం. ఓకే, ఈ అనురాధ మాతాజీ చదవండి ఇది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడి ఉనికిపై విశ్వాసం యొక్క అందమైన రూపకల్పన. కృష్ణుని ఉనికిపై మన విశ్వాసాన్ని నెలకొల్పడానికి సరిపోతుంది. ఎవరైతే భగవంతుడే అన్నిటికీ కారణమని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏ అంశాల్ని దృఢంగా విశ్వసిస్తారంటే ఈ సమస్త సృష్టి యొక్క ఉనికి మొత్తం భగవంతుడే అని చెప్పేసి నమ్ముతారంట. కృష్ణుని యొక్క ఉనికిపై మన విశ్వాసాన్ని నెలకొల్పడానికి సరిపోతుంది. అంటే ఈ విశ్వం ఆయనే సృష్టించాడు, ఆయన యొక్క ప్రణాళిక మేరకే విశ్వం మొత్తం సృష్టించబడింది అనే విశ్వాసం కలుగుతుంది. తర్వాత ఆయన ఉన్నాడు. ఓకే, ఆయనతో సంబంధం. ఈ అంశాన్ని దయచేసి చదివిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఖమ్మంపాటి రమేష్ ప్రభు.
అతను అన్ని కారణాలకు కారణం హరే ఆయన. కృష్ణ. ఖమ్మంపాటి రమేష్ ప్రభు ఉన్నారా? ప్రభుజీ నేను చదువుతా ప్రభుజీ. ఒక నిమిషం, అది హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, ఆ క్రమంలో నేను అవకాశం ఇస్తాను. ఆ, కృష్ణుడి సంబంధం మీద విశ్వాసం. ఆ, అతను అన్ని కారణాలకు కారణము. ఆయన పోషకుడు. ఓకే. సో హరే మనకి కృష్ణ. వ్రజవన ఆ, బృందావనంలో ఎప్పుడైతే ఇంద్రుడు భగవంతుని అంటే ఇంద్రుడికి తనకి పూజలు చేయలేదని చెప్పేసి తాను ఒక కుంభవృష్టి, ఒక తుఫాన్ సృష్టించాడనమాట. ఆ తుఫాన్ నుండి బృందావనంలో ఉన్నటువంటి బృందావన వాసులందరినీ కూడా భగవంతుడు ఆయన కాపాడనమాట. ఎందుకు కాపాడంటే వాళ్ళకి భగవంతుడు కృష్ణుడు అంటే విశ్వాసము. కృష్ణుడు చెప్పినంత మేరకి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంద్రుడికి పూజలు చేసేవారు, చక్కటి వర్షాలు కురిపించాలని చెప్పి. కానీ కృష్ణుడు చెప్పారని వాళ్ళు గోవర్ధనగిరికి పూజ చేయడం జరిగింది. కృష్ణుడు యొక్క మాటలు నమ్మి విశ్వసించి ఏమనైతే ఆయన చూసుకుంటారనే ధైర్యంతో అలా చేయడం వల్ల ఇంద్రుడు కోపం వచ్చి ఆయన కుంభవృష్టి సృష్టించారు. మళ్ళీ ఆ వర్షం నుండి, తుఫాన్ నుండి, ఆ కుంభవృష్టి నుండి కృష్ణుడే ఆ నందవనంలో ఉన్నటువంటి, ఆ బృందావనంలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా ఆయనే రక్షించారనమాట. ఓకే. అలాగా భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యంతో ఉంటారనమాట. ఎప్పుడైతే భగవంతుడే సర్వానికి కారణం అనేటటువంటి విశ్వాసం మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క గొప్ప ధైర్యంతో ఉంటారు. తర్వాతి అంశాన్ని భారతి వేమసాని మాసాది చదవండి మాతాజీ. భారతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. తర్వాత లలిత మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడి కృపపై విశ్వాసం. మనము అతనిని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో ఆయన మన మీద అంత దయ చూపిస్తాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. సో భగవంతుని మనం ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన మన మీద దయ చూపించి, నా గురించి తెలుసుకోవడానికి నువ్వు ఒక అడుగు ముందుకేసావా అని చెప్పి ఆయన మీద కృప చూపించి మనకి సమస్త జ్ఞానాన్ని ఇస్తారు. ఎలాగైతే ధ్రువ మహారాజు ధ్రువుడు భగవంతుని గురించి తపస్సు చేస్తాడండి. చేసిన తర్వాత భగవంతుడు ప్రసన్నమవుతాడు. భగవంతుని ఏ విధంగా స్తుతించాలో ఆయనకు తెలియదు. భగవంతుడే అతనికి తన యొక్క శంఖాన్ని తన శిరస్సు మీద ఉంచడం ద్వారా సమస్త జ్ఞానం అతనికి వచ్చేస్తుంది. వచ్చి భగవంతుని చక్కటి స్తోత్రం చేస్తాడనమాట. అంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన మనకి సమస్త జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారనమాట. అలాగే తర్వాతి అంశం విశ్వాసంలో ఉంటుంది. సన్యాసమ్మ మాతాజీ మీరు చదవండి మాతాజీ. కృష్ణుని తెలివితేటలపై విశ్వాసం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. ఇంకా ఇవ్వలేదు. కృష్ణుడి తెలివితేటలపై విశ్వాసం. కృష్ణుడి యోచనలు, నిర్ణయాలు ఎప్పుడు మనకన్నా తెలివైనవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో కృష్ణుడి యొక్క ప్రణాళిక మీద విశ్వాసం. ఎప్పుడైతే మన కురుక్షేత్ర సంగ్రామంలో ఒకసారి ఏం జరుగుతుందంటే అభిమన్యుణ్ణి అందరూ కూడా పద్మవ్యూహం చేసేసి పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి రావడానికి అతనికి అవకాశం ఇచ్చి పద్మవ్యూహంలోకి వచ్చిన తర్వాత అభిమన్యుని సంహరిస్తారనమాట. అయితే అభిమన్యుని సంహరించడానికి వాళ్ళు పెద్ద ప్రణాళిక వేస్తారు. అర్జునుడికి చాలా బాధ కలుగుతుంది అనమాట. ఏమని అంటే, అయ్యో ఇంత పెద్ద వీరులు ఉన్నారు, యుధిష్ఠరు ఉన్నారు, ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు కాపాడలేకపోయారు? మీరందరూ ఏం చేస్తున్నారు? నా కొడుకుని సంహరిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళందరూ అంటారనమాట. ఏమని అంటే, మమ్మల్ని అందరినీ సైంధవుడు ఆపాడు. సైంధవుడికి పరమశివుని ద్వారా ఒక వరం ఉంది. మనల్ని ఒక రోజు ఆపే ఒక వరం ఉంది సైంధవుడికి. ఆ వరం ద్వారా సైంధవుడు మమ్మల్ని ఆపాడు. మమ్మల్ని ఆపడం వల్ల మేము అభిమన్యుని దగ్గరికి వెళ్ళి కాపాడలేకపోయామని చెప్తారు. చెప్పగానే అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. రేపటి సాయంకాలం సమయం లోపు నేను సైంధవుడి యొక్క తల తీసేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. చేయగానే అందరూ ఆశ్చర్యపోతారు, ఎలాగ చంపేస్తారని చెప్పేసి. అయితే కానీ కృష్ణుడి మీద హరే కృష్ణ. ఓకే. సో ప్రతిజ్ఞ చేస్తాడు. చేసిన తర్వాత ఈ ప్రతిజ్ఞ కౌరవులకు తెలుస్తుంది.
ఒకవేళ గనక నేను సైంధవుడి తల తీసేయకపోతే రేపు సాయంత్రం లోపల నేను ప్రాయోపవేశం చేస్తాను, అంటే నన్ను నేను ఆ, ఆత్మాహుతి చేసేసుకుంటానని చెప్తారు. చెప్పగానే అప్పుడు కౌరవులంతా కూడా ఏం చేస్తారంటే ఒక ఆ, ఆలోచన చేస్తారు. మనం ఎలాగోలాగా సైంధవుణ్ణి గనక ఈ ఒక్క రోజు కాపాడితే చాలు. అర్జునుడు తన మాట మీద తను నిలబడే గొప్ప వ్యక్తి. సైంధవుణ్ణి చంపలేకపోయాను కాబట్టి నేను బ్రతికుండడం వృధా అని చెప్పి ఆయన తనని తాను ఆత్మహత్య చేసేసుకుంటారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు ఇంకా సైంధవుణ్ణి ఎక్కడనో మూలకి దాచిపెట్టేస్తారనమాట. చాలా మంది వీరుల వెనకాల ఎక్కడనో దాచిపెట్టేస్తారు సైంధవుణ్ణి. దాచిపెట్టి అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. సైంధవుడు ఎంతకీ కనపడడు. కనపడపోయేసరికి కనపడని వ్యక్తి మీద బాణాలు ఎలా సంధిస్తాడు? అప్పుడు ఏం జరుగుతుందంటే కృష్ణ సాయంకాలం అవుతుంది, సైంధవుడు ఇంకా కనపడట్లేదని చెప్పి కృష్ణుడు చెప్పగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆకాశంలో మబ్బులని కమ్మింపజేసి ఆకాశం మొత్తం చీకటిమయమయ్యేటట్టు చేస్తాడనమాట. చేయగానే సాయంకాలం అయిపోయింది, ఇంకా అర్జునుడు సైంధవుని చంపలేకపోయాడని చెప్పేసి అనగానే సైంధవుడు వెంటనే తనున్న రథంలో నుండి పైకి లేస్తాడనమాట. ఒక రథంలో దాక్కొని ఉంటాడు. వెంటనే ఆ రథం నుండి పైకి లేస్తాడు, నిల్చుంటాడు. నిల్చోగానే అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడంటే మళ్ళీ తాను పెట్టినటువంటి ఆ మబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిపోయేటట్టు చేస్తాడు. చేయగానే మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఇంకా సాయంకాలం ఇంకా కొద్ది సమయం ఉంది. ఆ సమయం అవ్వకముందే కృష్ణుడు సాయంకాలం లాగా ఉండేటటువంటి వాతావరణాన్ని సృష్టించి తన మాయ ద్వారా సృష్టించి మళ్ళీ తన మాయ ద్వారా ఆ మబ్బులన్నీ అక్కడ నుండి పంపించేటట్టు చేయగానే మళ్ళీ వెలుతురు వస్తుంది. వెలుతురు రాగానే అప్పుడు సైంధవుడు కనిపించగానే కృష్ణ చెప్తాడు, అర్జున కూడా సైంధవుడు బాణం సంధించనగానే బాణాన్ని సంధించి వదిలిపెట్టగానే సైంధవుడి యొక్క తల తెగి కింద పడిపోబోతుంది. కానీ సైంధవుడి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక గొప్ప తపస్సు చేసి ఆయన ఏం వరం కోరుకుంటారంటే ఎవరి చేతుల మీద అయితే నా కొడుకు యొక్క తల తెగి కింద పడుతుందో వాళ్ళ తల 1000 రెక్కలవ్వాలని చెప్పి ఆయన వరం కోరుకుంటాడనమాట. వరం కోరుకుంటే కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తాడు, అర్జున సైంధవుడి యొక్క తల కింద పడిందా నీ తల 1000 రెక్కలవుతుంది, కాబట్టి సైంధవుడి యొక్క తల కింద పడకుండా నువ్వు ఆ తలని అట్లే గాలిలో అట్లనే నీ బాణాలతోని గాలిలో తిప్పుతా ఉండు అంటాడు. అనగానే అర్జునుడు ఆ సైంధవుడి యొక్క తలని గాలిలో బాణాలతో తిప్పుతూ ఉంటే కృష్ణుడు అంటాడు అనమాట, ఎంతసేపు అలా గాలిలో బాణాలతో తలని బంతులాడతావు, ఆ తలని తన తండ్రి ఎక్కడో బద్రికాశ్రమం ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర సైంధవుడి తండ్రి తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ తండ్రి ఒళ్ళో పడేటట్టు పాశుపతాస్త్రాన్ని సంధించు అర్జున అని చెప్తాడు. చెప్పగానే అర్జునుడు ఆ పాశుపతాస్త్రాన్ని సంధించి సైంధవుడి యొక్క తల తన తండ్రి చేతిలో పడేటట్టు బాణాన్ని సంధిస్తాడు. అప్పుడు సంధించగానే సైంధవుడి యొక్క తల తన తండ్రి చేతిలో పడుతుంది. తన తండ్రి చాలా రక్తసిక్తమైనటువంటి తల కాబట్టి అది ఎవరిదో గుర్తు తేల్చుకోలేక తన చేతుల నుండి తానే వదిలేస్తాడు. భూమి మీదకి వదిలేయగానే తన చేతుల్లో నుండి తల కింద పడింది కాబట్టి సైంధవుడి యొక్క తండ్రి కూడా తండ్రి తల కూడా 1000 వక్కలై ఆయన కూడా చనిపోతారనమాట. ఎప్పుడైతే పాండవులు వనవాసానికి వచ్చారో అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఏమనంటే అర్జున నువ్వు వెళ్ళి శివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించు అని. అప్పుడు అర్జునుడు ఎందుకు ఏమిటి అని అడగలేదు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తాడు. అంటే కృష్ణుడి యొక్క ఆలోచన ఎంత దూరంగా ఆయన ఆలోచిస్తారు. ఎప్పుడో అవసరం వచ్చే విషయాన్ని దాని గురించిన ప్రణాళిక ముందే వేసి తన భక్తుల్ని ఆయన రెడీ చేస్తారనమాట. సో అలాగా భగవంతుని మీద గనక మనం విశ్వాసం ఉంటే అలాగ మన జీవితంలో కూడా ఆయన భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రమాదాలను నిరోధించడానికి మనకి కావలసినటువంటి వివేకాన్ని ఆయన ముందే మనకి ప్రసాదిస్తారు. తర్వాత 10వ అధ్యాయం 9వ శ్లోకంలో శుద్ధ భక్తి అంటే ఏమిటి? మనం 4 ప్రశ్నల గురించి అనుకున్నాం కదా. అసలు శుద్ధ భక్తి అంటే మామూలుగా భగవంతుని అర్చిస్తుండ కానీ ఆ భక్తిలోనే ఇంకా శుద్ధమైనటువంటి భక్తి యొక్క గుణగణాలని ఇక్కడ చర్చిస్తున్నారు. ఏమంటున్నారంటే మచ్చిత్తా మద్గతా ప్రాణః బోధయంతః పరస్పరః కథయాంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి అని స్వామి చెప్తున్నారు. ఓకే, అంటే తన యొక్క శుద్ధ భక్తులు ఏ విధమైనటువంటి గుణగణాలతో ఉంటారో స్వామి చెప్తున్నారు అనమాట. కిన్నెర విజయలక్ష్మి మాతాజీ ఈ యొక్క అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ మాతాజీ.
నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. ఓకే. హరే హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఎలాగైతే నారదముని ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ సమస్త లోకాలకి వెళ్ళి భగవంతుని యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఆ భగవంతుని యొక్క గుణగణాలని ఇతరులకు బోధిస్తూ ఉంటారన్నమాట. అలాగే భగవంతుణ్ణి నమ్ముకొని భగవంతుని యొక్క శుద్ధ భక్తిలో ఎవరైతే నిమగ్నులై ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క గుణగణాలని చర్చిస్తూ వాటిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరస్పరము తృప్తి చెందుతారు అని స్వామి చెప్తున్నారు. అంటే భక్తి అంటే కేవలం మిశ్రమ భక్తి కాదు, భక్తిలో రకాలు ఉంటాయన్నమాట. మనకి 17వ అధ్యాయంలో భక్తిలో ఉన్నటువంటి రకాల గురించి చర్చ వస్తుంది. అప్పుడు మనము ఎన్ని రకాలైనటువంటి భక్తి ఉందో తెలుసుకుందాం. అయితే శుద్ధ భక్తి అంటే ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి భౌతిక ఆలోచన ఉండదు, కేవలం భగవంతుని యొక్క ఆలోచన మాత్రమే ఉంటుంది, భగవద్ విషయాలు మాత్రమే చర్చ చేస్తారు. అంటే వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా భగవంతునికి అనుసంధానం చేస్తూనే వాళ్ళు మాట్లాడతారన్నమాట. ఉదాహరణకి ఒకసారి మేము దేవాలయంలో ఒక జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాం అనమాట. జరుపుకుంటూ ఉంటే ఆ వేడుకలకి ముందు రోజు చాలా సన్నాహాలు చేస్తున్నాం. దేవాలయం చక్కగా డెకరేషన్ చేయడం అది ఇది చాలా చేస్తున్నాం. చేస్తూ ఉంటే ఒక డెకరేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం చాలా ఆలస్యమైంది. ఎవరైతే దాన్ని సప్లై చేస్తా అని చెప్పారో వాళ్ళు మా వల్ల కాదు, మేము సప్లై చేయలేము, మా దగ్గర లేదు అని చెప్పారు. చెప్పగానే మా గురువుగారు అయ్యో ఎలాగా, అది ఉంటే బాగుండేది కదా, మంచిగా చక్కగా అందంగా ఉండేది కదా, ఆ డెకరేషన్ ఐటమ్స్ ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఆయన కొద్దిగా బాధపడుతున్నారన్నమాట. ఇంతలో ఇంకొకతను వచ్చి ఆయన ఏం చేశారంటే మా గురుగారితో చెప్పారనమాట. ఏమంటే స్వామి మీరేం బాధపడకండి, నేను అవన్నీ తీసుకొచ్చి సప్లై చేస్తాను, చక్కగా మనం మందిరాన్ని డెకరేషన్ చేద్దాము, అలంకరిద్దామని చెప్పారనమాట. చెప్పగానే మా గురుగారు వెంటనే అబ్బా కృష్ణుడే పంపించాడయ్యా నిన్ను అని చెప్పేసి అన్నాడనమాట. అదే చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ విషయంలో కూడా భగవంతుని యొక్క ప్రమేయం ఉంది. భగవంతుని యొక్క ప్రమేయం ద్వారానే ఈ వ్యక్తి అంటే నేను ఏదైతే ప్రణాళిక వేసుకున్నానో అది ఆ ప్రణాళిక ఆ, సఫలం కాకపోయినా కూడా కృష్ణుడే మళ్ళీ ఇంకో ప్రణాళిక రచించి మళ్ళీ నేను అనుకున్న విధంగా జరిగేటట్టు చేస్తున్నారు అని భావనలోకి అనే భావన ఆయన చెందారనమాట. అలాగా శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా భగవంతునికి అనుసంధానం చేస్తూ భగవంతుని యొక్క కృప వల్లే జరుగుతుందని వాళ్ళు ఆ, ఆ, అంటూ ఉంటారనమాట. ఓకే, తర్వాత తనని చేరడానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తాడనే విషయాన్ని 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తున్నారు అన్నారు. తేషాం ఏ మానుకం పార్త అహం జ్ఞానమజ్ఞానజంతమః నాశ్యామ్యాత్మ భావోస్తో జ్ఞానదీపేన భాస్వత. భారతి పెరుమల్ల మాతాజీ మీరు చదవండి మాతాజీ అనువాదాన్ని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయం నందు వసించి తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారమును నశింపచేయుదు. హరే కృష్ణ ప్రభు. సో ఎవరైతే అలాగ భగవంతుని మీద దృఢ నిశ్చయంతో నిశ్చలమైనటువంటి భక్తితోటి ఉంటారో వాళ్ళకి జ్ఞానోదయం కావడం ఆయన స్వయంగా ఆయనే చూసుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి నశింపజేసి వాళ్ళని జ్ఞానవంతులు చేయడం ఆయన యొక్క బాధ్యతే అని స్వామి చెప్తున్నారనమాట. ఆయన నేనే స్వీకరిస్తాను స్వయంగా అని స్వామి చెప్తున్నారు. ఓకే, తర్వాత ఆ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి. సో ఇక్కడ అలాగే ఆ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని కూడా స్వామి చెప్తున్నారు. ఏమంటున్నారంటే తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తాం ఏన్ మాం ఉపయంతితే. నిర్మల చిలకపాటి మాతాజీ మీరు అనువాదాన్ని చదవండి మాతాజీ. నిర్మల మాతాజీ ఉన్నారా? తర్వాత అర్చన కృష్ణ మాతాజీ మీరు చదవండి. ఉన్నా ప్రభుజీ. అయితే చదవండి.
ఆ, శ్లోకం కూడా చదవాలా ప్రభుజీ? వీలైతే చదవండి. అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి? తేషాం సతతయుక్తానాం భజతాం పూర్వకం దదామి బుద్ధియోగంత యో నమా మాపయాంతి మాముపయంతి అర్థాన్ని చదవండి. మా వారి మీద వాత్సల్యంతో వారి హృదయంలోనే ఉండే నేను అజ్ఞానంచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను. సో ఏమన్నా భక్తుడి హృదయంలో ఏవైనా అజ్ఞానం ఉందనుకోండి, దాన్ని భగవంతుడు తన జ్ఞానం అనే ప్రకాశవంతమైనటువంటి దీపంతో దాన్ని మొత్తం తొలగించేస్తారు. తొలగించి పూర్తిగా సంపూర్ణంగా తన మీద భక్తి కుదిరేటట్టు ఆయన కరుణిస్తారనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే భక్తుడు భగవంతుడు యొక్క ఉనికి ప్రతి చోట చూస్తూ, అలాగే భగవంతుడే ఎప్పుడు తనతోటే ఉన్నాడనే భావనలో భక్తుడు ఉంటారనమాట. అయితే స్వామి మనకి ఇంతకు ముందు అధ్యాయాల్లో తను ఎవరు ఏంటి, అలాగే భూమి రాపోనలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకారీతియమ్మే భిన్న ప్రకృతి రషద, ఈ 8 అంశాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 8 అంశాలు కూడా నా శక్తులే అని చెప్పి స్వామి చెప్పారు. అయితే ఎవరైతే భక్తుడు ఈ విధమైనటువంటి స్థాయిలో ఎవరైతే భక్తుడు ఉంటాడో, ఆ భక్తుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన భగవత్ విభూతిగా చూస్తూ భగవంతుడి యొక్క ప్రత్యక్షతని ఆయన ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. అలాగా అజ్ఞానం తొలగిపోతే ఆ భక్తుడి యొక్క స్థితి అలా ఉంటుంది. ఓకే, సో భక్తి యోగంలో పురోగమించడానికి 3 ఒకే సూత్రాలు. ఈ విషయాన్ని ఎవరు చదువుతారు? అర్చన కృష్ణ మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తి యోగంలో పురోగమించడానికి 3 ఒకే సూత్రాలు. ఒకే జీవిత ధ్యేయం. కృష్ణుడు జీవితపు పరమార్థం. ఒకే అర్హత. భక్తియుత సేవ యొక్క కార్యకలాపాలకు చిత్తశుద్ధితో అంకితమవ్వడం. ఒకే ఆశ. కృష్ణుడి కోసం ప్రేమతో ఏమైనా కర్మలు చేయడం. అది సో కృష్ణుడే జీవిత పరమార్థంగా జీవించడము, భక్తియుక్త సేవ యొక్క కార్యకలాపాలకు చిత్తశుద్ధితో అంకితం అవడం. అంటే మన మానవ జీవితంలో మనకి ఏ అయితే తెలివితేటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగించడం ద్వారా మనం భక్తి యోగంలో పురోగిస్తామన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఆయనకి చక్కగా ఇతరులకి బోధించే తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బోధించే తెలివితేటలు ఏవైతే ఉన్నాయో, ఆ బోధించే తెలివితేటల్ని భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు బోధించడంలో ఉపయోగించాడనుకోండి, ఆయన భక్తి యోగంలో ముందుకు వెళ్తారు. అలాగే ఒక వ్యక్తికి చక్కగా వంట చేసే మాతాజీకి వంట చేసే చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అంటే ఆమె ఏది వండినా కూడా అద్భుతంగా ఉంటుంది. అలా వండే గొప్ప తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి. భగవంతుని గురించి తనకున్నటువంటి ఆ వంట నైపుణ్యాన్ని ఉపయోగించింది అనుకోండి, భక్తి యుగంలో ముందుకు వెళ్తాం అనమాట. ఓకే, సో ఇలాగా మనకున్నటువంటి ఏ నైపుణ్యమైనా కూడా దాన్ని భగవద్ విషయాలతోని అనుసంధానం చేస్తే మనం భక్తిలో ముందుకు వెళ్తాము అని చెప్తున్నారు. ఓకే, సో ఈ విభాగం నుండి మనం నేర్చుకునేటటువంటి అంశాలు ఏంటి? కిన్నెర విజయలక్ష్మి మాతాజీ ఫస్ట్ అంశాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చైతన్యంలో పురోగమించాలంటే కృష్ణుడు మరియు అతని నామము సాధారణమైనవిగా పరిగణించకూడదు. అది నామకారి బహుదా నిజ స్వరూపాన్ని శ్రీ చైతన్య మహాప్రభు అంటారనమాట. భగవంతు యొక్క నామానికి అలాగే ఆయనకి భేదం లేదు. ఆయన నామం పలుకుతున్నామంటే భగవంతుని పిలుస్తున్నామన్నట్టే అనే భావనతోటి మనం ఉండాలి. ఏదో నామజపం చేస్తే మన భగవంతుడు పలుకుతాడా, భగవంతుడు ఏమైనా కర్ణిస్తాడా అనే నాస్తికమైన భావనతో ఉండకూడదు. భగవంతుని నామాన్ని జపం చేస్తున్నామంటే భగవంతుని నేను స్మరిస్తున్నాననే దృఢ నమ్మకంతో ఉండాలి. ఓకే, తర్వాత అంశం పావని కే మాతాజీ, తర్వాత విషయాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భక్తులు ప్రాపంచిక విషయాలపై సమయాన్ని వృధా చేయరు. వారు కృష్ణుడి గురించి వినడానికి మరియు సంభాషించడానికి మాత్రమే తమ సమయాన్ని వినియోగిస్తారు. హరే కృష్ణ అదనమాట. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరైతే భగవద్భక్తిలో ఉంటారో
మా భౌతికపరమైనటువంటి విషయాల గురించి చర్చించడానికి ఇష్టపడరు. ఎందుకంటే భౌతిక విషయాలు ఎంత చర్చించినా కూడా వాటిలో వాటిలో ఎలాంటి రసము కూడా ఉండదన్నమాట. భౌతిక ప్రపంచంలో ఏ విషయాలైనా కూడా ఏదో ఇతరులను నిందించడమో, లేదంటే ఇతరుల మీద అసూయ పడడానికి సంబంధించిన విషయాలు, లేదంటే తమని తాము అహంకారంతో నేను గొప్ప అని తమని తాము పొగుడుకోవడంలోనో, ఇవే భౌతికపరమైనటువంటి విషయాలు ఉంటాయన్నమాట. ఏ భౌతికపరమైనటువంటి విషయం కూడా మనకి జీవితంలో ముందుకు అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందే విధంగా ఉండవు. అందుగురించని భౌతిక విషయాల్ని గురించి ఆలోచించకుండా భగవద్ విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత సులోచన మాతాజీ తర్వాతి అంశాన్ని చదవండి. సులోచన మాతాజీ ఉన్నారా? తర్వాత ఎం శ్రీనివాస్ మంజురాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ప్రభుజీ. శ్రద్ధతో మరియు ప్రేమతో కృష్ణుడి కొరకు ఏదో రకమైన సేవ చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో శ్రద్ధతో భగవంతుని మీద ప్రేమతోటి ఏదో ఒకటి చిన్నకరమైనా పర్వాలేదు, భగవంతుని కొరకి ప్రేమతోటి. నిన్న మనము 9వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా, ఏదైనా కూడా ప్రేమతోటి భగవంతునికి సమర్పిస్తే ఆయన మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని. అలాగా సేవ చేయడానికి మనము మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఓకే, తర్వాత అంగీకారం. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఈ అంశాన్ని కాముని విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. మొదటిసారిగా అర్జునుడు కృష్ణుని స్థానాన్ని అంగీకరించి మరింత తెలపాలని అభ్యర్థిస్తాడు. సో భగవంతుడు ఇన్ని విషయాలు చెప్పారు కదా, అయితే అర్జునుడికి స్వామి భగవంతుడే ఈయననే సర్వాంతర్యామి అన్నిటికీ కారణం అని చెప్పి అర్జునుడికి అర్థమైపోయి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే పరం బ్రహ్మ అర్జునవాచ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భావన్ పురుషం శాశ్వతం దివ్యం అతిదేవం అజం విభుం అహస్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం చివబర్విష్మే అని అంటాడనమాట. విజయ మారిపల్లి మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి. విజయ మాతాజీ ఉన్నారా? తర్వాత సంధ్యా మాతాజీ చదవండి. ప్రభుజీ మంజురాణి శ్రీనివాస్ చదవలేదండి. ఒక్క నిమిషం మాతాజీ, ఇందాక చదివినట్టుగా మీరు మంజురాణి మాతాజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ మీరు చదవండి, తర్వాత మంజురాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు ఇట్లు పలికిన, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వముకు శాశ్వతుడవు, దివ్యోడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేని వాడవు, ఘనమైన వాడవు అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవులుడు, వ్యాసుడు వంటి మహా ఋషులందరినీ నిన్ను కూర్చున్న ఈ సత్యంని ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు అదే విషయం నాకు తెలియజేయుచున్నావు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో అర్జునుడి స్థితి దుఃఖమయమైనటువంటి స్థితి నుండి ఈ భగవంతుడు చెప్పిన విషయాలను వింటూ ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగాడు అర్జునుడు? ఒక శుద్ధ భక్తుని స్థాయికి వెళ్ళి తన యొక్క భగవంతుని యొక్క శక్తిని అర్థం చేసుకొని భగవంతుని స్తుతిస్తున్నాడు అనమాట. స్వామి మీరే దేవాది దేవుడు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, ఇవన్నీ ఈ విషయాలని చెబుతూ భగవంతుని యొక్క గుణగణాలన్నిటినీ చక్కగా స్తుతిస్తూ, స్వామి అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు నాకు చెప్తున్నారు, నాకు ఇప్పుడు మీ యొక్క గొప్పతనము అర్థమైంది అని చెప్పి అర్జునుడు చక్కగా భగవంతుని గురించిన స్తుతి చేశాడనమాట. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళామనుకోండి, ఈ శ్లోకాలు మనం గనక చక్కగా భగవంతుని ముందు నిల్చొని భగవంతుని యొక్క విగ్రహాన్ని చూస్తూ మనం గనక ఈ శ్లోకాలని పారాయణ చేశామనుకోండి, అది గొప్ప స్తుతి అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనం భగవంతుని గుడికి దేవాలయానికి వెళ్ళామనుకోండి, భగవంతుని మూర్తి ముందు నిల్చొని కేవలం దర్శనం చేసుకోవడమే కాదు, భగవంతుని గురించిన కొన్ని స్తోత్రాలని మనము ఏవో మనకు వచ్చినటువంటి
నేర్చుకున్నటువంటి కొన్ని స్థుతులని మనము ఆ, స్తుతించాలన్నమాట. స్తుతిస్తే అప్పుడు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అనమాట. ఓహో, నా గురించి నన్ను దర్శనం చేసుకోవడానికే కాకుండా నా గురించి స్తోత్రం చేస్తున్నాడని భగవంతుడు సంతోషపడతాడనమాట. సో ఈ శ్లోకాలు అలాగ భగవంతుని చక్కగా తన శక్తిని, తన సమస్త ఆ, శక్తిని ఏ, తెలుపుతూ స్తుతించబడినటువంటి ఈ శ్లోకాలు మనం గనక నేర్చుకున్నాం అనుకోండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని ముందు నిల్చొని చక్కగా స్తుతించవచ్చును. తర్వాత అర్జునుడు ఇంకా కొన్ని ఇలా భగవంతుని స్తుతిస్తూనే కొన్ని ప్రశ్నలు అడుగుతాడనమాట. మంజురాణి మాతాజీ ఈ ప్రశ్నలు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మీ ఐశ్వర్యాలను వివరించండి. ఉమ్, నేను మీ గురించి ఎలా ఆలోచిస్తాను? ఉమ్. నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి? అది. సో స్వామి, మీరు సమస్తానికి మీరే సృష్టికర్త, కారణమని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. అయితే మీ ముఖ్యమైనటువంటి ఐశ్వర్యాలని, శక్తులని నాకు వివరించండి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఓకే, అడిగితే అర్జునుడు ఎందుకు ఇంకా అడుగుతున్నాడు అనేటువంటిది ఒక ప్రశ్న. గౌతమ్ మాతాజీ ఈ స్లైడ్ మొత్తం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎందుకు ఇంకా అడుగుతున్నాడు? సాధారణ ప్రజల కోసం. ప్రతి ఒక్కరూ కృష్ణుడి ఐశ్వర్యాల గురించి వినవచ్చు కాబట్టి భక్తులు అమృతాన్ని రుచి చూడడం మాతాజీ మీ వాయిస్ బ్రేక్ మధురమైన అవుతుంది. హరే కృష్ణ. ఆస్వాదించేందుకు తర్వాత వ్యక్తిగత శోషణ కోసం, తద్వారా మనం మరణ సమయంలో అతని గురించి ఆలోచించవచ్చు. సో అర్జునుడి ప్రశ్న ఎప్పుడు కూడా లోకోద్ధరణ కోసమే, మనందరి ఉద్ధరణ కోసమే. భగవంతుని ఆయనకి తెలియదు అంతసేపు భగవంతుడు చెప్పినటువంటి విషయాలు ఆయన పూర్తిగా విశ్వసించి ఆయన స్తుతించాడంటే భగవంతుని గురించి ఆయనకి ఇంకా పూర్తిగా అవగాహన వచ్చేసింది. కానీ మనందరి కోసం, మనందరి బాగు కోసం అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. మీ యొక్క ఐశ్వర్యాలను నాకు వివరించండి అని చెప్పి. ఓకే, అప్పుడు కృష్ణుడు ఓకే, సో మనం ఇంతకు ముందు విభాగం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? శ్రావణి మాతాజీ మీరు చదవండి మాతాజీ. ఇందాక చదివిన వాళ్ళు దయచేసి హ్యాండ్ డౌన్ చేయండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఉంటుంది. శ్రావణి మాతాజీ చదవండి. కృష్ణుడిని పరమ సత్యంగా అంగీకరించడం ద్వారా హృదయం మరియు మనస్సు పరివర్తన చెందుతాయి. భగవద్గీతను పరంపర ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము. వ్యక్తులు ఆచారాత్మకంగా భక్తి చేసినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి వినడం ఫలవంతం అవుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అర్జునుడు స్థుతి వల్ల మనకి ఏం తెలుస్తుందంటే కృష్ణుడే పరమ సత్యము అనే విషయం మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది అక్కడ. తర్వాత అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ మీ గురించిన ఐశ్వర్యాలు మీరే చెప్పండి అని అడుగుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుని గురించి మన భగవద్గీతని కేవలం ప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారానే మనం వినాలి అని అర్జునుడు చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట మనకి. అలాగే తర్వాత వ్యక్తుల ఆచరణాత్మకంగా భక్తి చేసినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి వినడం ఫలవంతం అవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుని గురించి భక్తి ఆచరణాత్మకంగా చేస్తూ ఉంటామో, అంటే వినడమే కాదు, స్వామి ఎలాగైతే చెప్పారో ఆ విధంగా మనం ఆచరణాత్మకంగా పెడితేనే అప్పుడు ఆ విన్న విషయాలు ఫలిస్తాయి. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఈ అధ్యాయంలో యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మనం కృష్ణుడిని గమనించడం ఎలా? ఓకే, సో రంగా నాగేంద్ర ప్రభు ఈ స్లైడ్ మొత్తం చదవండి ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. మనం కృష్ణుడిని గాంచడం ఎలా? మన పరిమిత ఇంద్రియాలతో కృష్ణుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కృష్ణుడు మన హృదయాల్లో ఉంటాడు. సంపన్నమైనవి, అందమైనవి మరియు శక్తివంతమైన అన్ని కృష్ణుని యొక్క కణం నుండి వస్తున్నాయి. హరే కృష్ణ. సో కృష్ణుణ్ణి మనం ఎలాగా ఆస్వాదించడం, ఆయన యొక్క ఉనికిని మనం ఎలాగా ప్రత్యక్షంగా చూడడము. ఓకే, మన పరిమిత ఇంద్రియాలతో ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. కేవలం ఆయన కృప ఉంటేనే రేపు తెలుస్తుంది. రేపు 11వ అధ్యాయంలో
కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు. కానీ అది చూడడానికి అర్జునుడికి కావలసినటువంటి ఆ, శక్తిని కూడా కృష్ణుడే ఇస్తాడంట. అవి ఏంటి అనేది రేపటి అధ్యాయంలో మనకి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ, కృష్ణుడు మన హృదయాల్లో ఎలా ఉంటాడు, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కృష్ణుడని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాల్ని భగవంతుడు ఇప్పుడు మనకి వివరించబోతున్నారనమాట. ఓకే, సో ప్రతి చోట కృష్ణుని గాంచటం, మనస్సు, జీవశక్తి, సముద్రము, సింహము. ఓకే, సో భగవంతుడు కొన్ని విషయాలు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే భగవద్గీతలో ఆ ఓకే, మన యొక్క మనస్సు ఏదైతే ఉందో అది తానే అని చెప్తాడు. మన యొక్క జీవశక్తి ఏదైతే ఉందో అది తానే అని చెప్తాడు అనమాట. మనకి ముందు ముందు వచ్చే శ్లోకాల్లో అవన్నీ తెలుసుకుందాం. అలాగే ప్రతి చోట కృష్ణుని చూడడము, మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము. ఏంటి అంటే కలియుగంలో అతి ముఖ్యమైనటువంటి యజ్ఞం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఆ విషయాన్ని భగవంతుడు 10వ అధ్యాయంలో చెప్పారనమాట. 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో ఏం చెప్తారంటే, స్వామి మహర్షీనాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయ. ఇది చాలా చాలా ఈ మొత్తం అధ్యాయానికి హృదయం లాంటిది అనమాట ఈ యొక్క అంశము. ఎందుకంటే మనము ఇప్పటి వరకు కూడా భగవంతుని శుద్ధ భక్తి చేయాలి, ఆయనని మనము తెలుసుకోవడం మన వల్ల మనకు సాధ్యం కాదు, కానీ ఆయన కృపనే ఉండాలి, ఆయన కృప ఉంటేనే ఆయన తెలుసుకోవచ్చు, అలాగే ఆయన తెలుసుకుంటే మనకేం జరుగుతుంది, మన అజ్ఞానం ఎలా తొలగిపోతుంది, ఇత్యాది విషయాలన్నింటినీ మనం పరిశీలన చేసినాం. మరి అవన్నీ మనకి ప్రాప్తించాలంటే మొట్టమొదటి అడుగు ఏది అంటే ఇది యజ్ఞానాం జపయజ్ఞోస్మి. దీని అర్థాన్ని ఇంద్ర బోయిన మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ హరే ప్రణామ్. కృష్ణ, దండోత్ ప్రణామ్. నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, వానిలో హిమాలయమును అయి ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్ అది. హరే కృష్ణ. సో మహర్షి భృగు మహర్షి ఆయనే, అంటే ఆయన యొక్క అంశ. అలాగే అన్ని శబ్దాల్లో ఉత్తమమైనటువంటి శబ్దం ఓంకారనాదం ఆయనే. అలాగే అన్ని యజ్ఞాల్లోకెల్లా జపయజ్ఞం ఆయనే. మనం ఇంతకు ముందు కూడా చర్చించుకొని ఉన్నామన్నమాట. సో మళ్ళీ ఆ విషయాన్ని భగవంతుడు ఇక్కడ అంటే ఆ విషయం ఈ అధ్యాయంలోనిదే, కానీ నేను ముందే మనకి 4వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్పాను అనమాట. ఎందుకంటే 4వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తారు. ఏమనంటే నాయం లోకోస్తి యజ్ఞస్య కుతోన్య కురుసత్తమ. ఓ అర్జున, ఈ భౌతిక ప్రపంచంలో యజ్ఞం చేయకుండా ఎవరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా ఉండలేరు. ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే సుఖంగా ఉండలేరు, అలాంటిది పరలోకంలో ఎలా సుఖంగా ఉండగలరని చెప్పి అర్జునుడు ప్రతి మనుష్యుడు కూడా యజ్ఞం చేయవలసిందే, అది చేస్తేనే సంతోషంగా ఉంటారు అనే విషయాన్ని 4వ అధ్యాయం 31వ శ్లోకంలో చెప్పారనమాట. అయితే అప్పుడు అక్కడికే మనం విని ఉంటే అక్కడ మనకి మళ్ళీ పెద్ద సంశయం కలుగుతుంది. అరే యజ్ఞం అంటే ఏదో పెద్ద క్రతువు, అది మనం ఎలా సాధ్యం మనకి ప్రతిరోజు చేయడం అని చెప్పి సంశయం వస్తుంది, కాబట్టి డౌట్ వస్తుంది. కాబట్టి అందు గురించే ఈ విషయాన్ని నేను ముందే అక్కడ చెప్పానన్నమాట. అందరూ సులభంగా చేయగలిగినటువంటి యజ్ఞము జపయజ్ఞము. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఆ జపయజ్ఞమే తానై ఉన్నాడనమాట భగవంతుడు. ఓకే, సో ఆ జపము చేస్తే గనక ఇంతకు ముందు చర్చించుకున్నటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మనకి ప్రాప్తిస్తాయి. మొట్టమొదట మనం జపాన్ని ఎప్పుడైతే ఆరంభిస్తామో, భగవన్ నామస్మరణ ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు భగవంతుడు నాతోటే ఉన్నాడు అనే ఒక భావన కలుగుతుంది. అలాగే భగవంతుడు నాతోటే ఉన్నాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మనల్ని మనము మన యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటాము. అలాగ భగవంతుని గురించే జీవిస్తూ ఉంటే ఇంకా భగవంతుని మన జీవితంలో ప్రతి విషయంలో కూడా భగవంతుని మనము చూస్తూ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనం మెల్లమెల్లగా శుద్ధ భక్తి వైపు వెళ్ళి మన లోపల ఉన్న అజ్ఞాన అంధకారాలన్నిటినీ తొలగింపజేసుకొని పరిపూర్ణమైన జ్ఞానం వైపు మనము నడుస్తాము. ఇది జపం మరి ఎలా చెయ్యాలి? హరే కృష్ణ మరియు ఓంకారము. ఎవరు చదువుతారో? బి నారాయణ ప్రభు. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. కృష్ణ కుమార్ మాతాజీ చదవండి, మీ తర్వాత నారాయణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
అన్ని దివ్య శబ్దాలలో ఓం ఓంకారం కృష్ణుడిని సూచిస్తుంది. హరే కృష్ణ మహామంత్రం జపించడం కృష్ణుని యొక్క శుద్ధమైన ప్రార్థన విధానం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే మనకి ఈ అధ్యాయంలోనే కాదు, మనకి 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో కూడా స్వామి చెప్పారు. ప్రణవ సర్వ విదేశు అని 7వ అధ్యాయంలో చెప్పారు. ఓమిత్యేకాక్షరం అని చెప్పేసి 8వ అధ్యాయంలో చెప్పారు. అలాగే వేద్యాం పవిత్రం ఓంకారం అని చెప్పేసి 9వ అధ్యాయంలో చెప్పారు. వరుసగా 4 అధ్యాయాలు ఓంకారాన్ని నేనే, ఓంకారాన్ని నేనే, ఓంకారాన్ని నేనే అని చెప్పి భగవంతుడు చెప్పారనమాట. అప్పుడు భగవంతుడు చెప్పినప్పుడు అయితే ఈ ఓంకారము చాలా గొప్పది, కానీ ప్రతి చోట మనం ఓంకారాన్ని ఉచ్చరించలేము, ఉచ్చరించకూడదు. ఎందుకంటే ఇది బీజాక్షరంతో కూడుకున్నటువంటి అక్షరం కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ ఓంకార నాదాన్ని, మనం ఓంకారాన్ని ఉచ్చరించలేము. కానీ ఆ ఓంకారనాదమే తాను అని చెప్పుకున్నటువంటి ఆ భగవన్నామం కృష్ణనామాన్ని మాత్రం మనం ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా కూడా మనకి మనం శరీరం ఏ స్థితిలో ఉన్నా కూడా, స్త్రీలు ఏ స్థితిలో ఉన్నా కూడా, పురుషులు ఏ స్థితిలో ఉన్నా కూడా భగవన్నామ కృష్ణనామాన్ని మనము చక్కగా జపం చేయవచ్చును. అది హరే కృష్ణ మహామంత్రానికి ఉన్నటువంటి గొప్పతనము. ఈ హరే కృష్ణ మహామంత్రంలో 16 సార్లు భగవన్నామము రిపీట్ అవుతుందన్నమాట. ఓకే, సో 16 సార్లు ఒక్కసారి మంత్రం చెప్తే 16 సార్లు భగవన్ నామస్మరణ చేస్తున్నట్టు జరుగుతుంది. అంటే 108 సార్లు చేస్తే 108 ఇంటూ 16 సార్లు భగవన్ నామస్మరణ జరుగుతుంది. 16 ఇంటూ 108. అలాగే మనకి ఆచార్యులు ఒక సంఖ్య ఇచ్చారనమాట. మీరు 16 మాలలు అంటే ఒక మాల అంటే 108, అంటే 108 ఇంటూ 16 మాలలు చెయ్యండి అని మనకు ఒక ప్రామాణికం ఇచ్చారు. అలా చేస్తే ఈ కలియుగంలో మనం చక్కగా తరిస్తామని మనకు ఒక ప్రామాణికం ఇచ్చారనమాట మన శ్రీల ప్రభుపాదుల వారు. అయితే అందరికీ అంత చేసే అవకాశం ఉంటుంది, ఉండదు. కానీ మొదలు పెట్టేటప్పుడు 1 మాల 2 మాలలు చేస్తూ మనం గనక మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఆ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా చెయ్యాలి అనే ఒక ఇష్టం కలుగుతుంది. అలాగే భగవంతుడు కూడా మనం ఇంకా ఇంకా ఎక్కువ భగవన్నామస్మరణ చేసే విధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ఇతర విషయాలన్నీ కూడా ఆయన చక్కదిద్దుతారనమాట. ఓకే, అయితే మరి ఎందుకు ఈ నామాన్ని జపం చెయ్యాలి అని మనం కొద్దిగా శాస్త్ర పరిశీలన చేద్దాం. మణికంఠ మద్దుల ప్రభు ఈ స్లైడ్ మొత్తం చదవండి. మణికంఠ ప్రభు ఉన్నారా? ఓకే, సో వివిధ యుగాలకు వివిధ యుగ ధర్మాలని చెప్పి మనకి భాగవతంలో వస్తుందన్నమాట. ఏమంటే కృతే అంటే కృతయుగంలో, యుధ్యతో విష్ణుం త్రేతాయం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయం కలౌ తత్ హరికీర్తనాత్ అని చెప్పి భాగవతంలో చెప్పడం జరిగింది. అయితే అది ఏంటి, దాని అర్థాన్ని మనము తెలుసుకుందాము. హరే కృష్ణ. ఎవరైతే చదవలేదో వాళ్ళు హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. మణికంఠ ప్రభు ఉన్నారా? బి కళ్యాణి మాతాజీ మీరు చదవండి ఈ స్లైడ్. మణికంఠ ప్రభు చదవండి. సత్యయుగం విష్ణువుపై ధ్యానం. త్రేతాయుగం విష్ణు ప్రసన్నతనకు ఖరీదైన యజ్ఞయాగాదులు చేయడం. ద్వాపర యుగం విస్తార విగ్రహార్చన చేయడం. విస్తృత కలియుగం కంటే ముందున్న యుగాలేంటి? ద్వాపర, త్రేత, సత్యయుగం. సత్యయుగాన్నే కృతయుగం అని కూడా అంటారనమాట. ఓకే, ఆ కృతయుగంలో తీవ్రమైనటువంటి ధ్యానము, తపస్సు చేయడం అనేటువంటిది మనకి అంటే ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడడానికి ఇచ్చినటువంటి సాధన ఏంటి అంటే తపస్సు, తీవ్రమైనటువంటి తపస్సు, ధ్యానము. ఎవరిని? ఆ విష్ణువుని ఉద్దేశించి చెయ్యాలి అని చెప్పి ఇచ్చేవారన్నమాట. అప్పుడు మనుషుల యొక్క వయస్సు దాదాపు 1,00,000 సంవత్సరాలు ఉండేదన్నమాట. కాబట్టి అప్పుడు 1,00,000 సంవత్సరాలు అంత దీర్ఘాయుతోటి మనుషులు ఉండేవారు. కాబట్టి ఆ తపస్సు అనేటటువంటి ప్రక్రియ వాళ్ళకి సాధ్యమే అయింది. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి మనుషుల యొక్క ఆయు ప్రమాణం 10,000 వరకు తగ్గిపోయిందనమాట. అప్పుడు మనుషులకి ఏం చెప్పారంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యండి. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ మీరు భౌతిక జగత్తు నుండి బయటపడండి అని చెప్పి యజ్ఞయాగాది క్రతువులని నియమంగా ఇచ్చారు. తర్వాత ద్వాపర యుగంలో ఏమిచ్చారంటే భగవంతుని యొక్క విస్తృత విగ్రహార్చన చేయడము.
భగవంతుని యొక్క విగ్రహారాధన చేయాలని చెప్పి ద్వాపరయుగానికి ద్వాపరయుగంలో తరించడానికి ఇచ్చినటువంటి నియమము భగవంతుని యొక్క విగ్రహాన్ని అర్చించడము. తర్వాత కలియుగానికి వచ్చేసరికి మనకి అయితే త్రేతాయుగంలో 10,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. అది కలియుగానికి వచ్చేసరికి 100 సంవత్సరాలే ఆయుష్. 100 సంవత్సరాలు కూడా బతుకుతారా అంటే 100 సంవత్సరాలు కూడా 50 సంవత్సరాలు బతికితే, ఏ రోగం లేకుంటే 50 సంవత్సరాలు బతికితే అది గొప్ప గిన్నిస్ రికార్డ్ లాగా అయిపోతుంది అనమాట మనుషులకి. అంత దుర్భరమైనటువంటి భౌతిక కష్టాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే కలియుగంలో అంత ఆయుష్ ప్రమాణం లేదు, అలాగే అంత సౌకర్యవంతమైనటువంటి చాలా శుద్ధమైనటువంటి వస్తువులు లేవు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి, అలాగే చక్కటి ప్రశాంతమైనటువంటి ప్రదేశాలు లేవు తపస్సు చేసుకోవడానికి, అలాగే చక్కటి మన భగవంతుని కైంకర్యాలు చేయడానికి నిష్ఠతో కూడుకున్నటువంటి ఏకాగ్రతతో కూడుకున్నటువంటి మనస్సు కూడా మనకి సాధ్యం కాదు. అందు గురించని కలియుగంలో ఏమి ఇచ్చారంటే కేవలం మీరు హరినామ సంకీర్తన మాత్రం చెయ్యండి సరిపోతుంది అని చెప్పి మనకి కలియుగ వాసులకి అతి సులభమైనటువంటి విషయాన్ని చెప్పారనమాట. కలియుగం. ఓకే, బి కళ్యాణి మాతాజీ మీరు చదవండి స్లైడ్. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, దండవత్ దండత్ ప్రణామం. కలియుగం ప్రస్తుత యుగం భగవంతుని పవిత్ర నామములను జపించడం. అంతే, కలియుగంలో మనకి ఇచ్చినటువంటి నియమం ఏంటంటే కేవలం భగవంతుని యొక్క నామాన్ని జపించడం మాత్రమే నియమంగా ఇచ్చారంటే. ఎందుకు ఇచ్చారు అంటే మనకి సాధ్యం కాదనమాట. ఈ యుగంలో మనం గొప్ప గొప్ప ప్రయత్నాలు చేయలేము, మన మనసు కుదురుకోదు, మనకు అవకాశం లేదు. అందు గురించని సులభమైనటువంటి పద్ధతిని ఇచ్చారు. ఆ భగవన్నామ జపం చేస్తే సరిపోతుంది, మనం తరిస్తాము. సో అది కలియుగానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము. ఓకే, సో తర్వాత భగవంతుని యొక్క శక్తి మనము విభూతులు, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క విభూతులు మనం తెలుసుకుందాము. శ్రీ భగవంతుడు పలికాడు, ఏమని పలికాడు, ఏ శ్లోకంలో 10వ అధ్యాయం 19వ శ్లోకంలో స్వామి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ నుండి భగవంతుని యొక్క లిస్ట్ ఆఫ్ భగవంతుని యొక్క శక్తులని మనము ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాం. ఓకే, నాగమణి మాతాజీ మొదటి శ్లోకాన్ని చదవండి, మొదటి అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు ఏమన్నారంటే ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను ఓ కురుశ్రేష్ఠ. ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు. భగవంతుని యొక్క శక్తికి అనంతమైనటువంటిది ఆయన శక్తికి. ఆ శక్తులలో అతి ముఖ్యమైనటువంటి కొన్ని శక్తుల గురించి ఆయన ఇప్పుడు వివరించబోతున్నారు అనమాట. జీ రోహిణి మాతాజీ ఇది నేను హైలైట్ చేసిన విషయాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ అర్జున, నేను సర్వభూతములను హృదయములలో కూర్చొని ఉన్నాను. నేను సర్వ ప్రాణుల ఆది మధ్యము మరియు అంతయ్యము. సో మన అందరి హృదయ స్థానంలో భగవంతుడు పరమాత్మగా ఉన్నారనమాట. మన యొక్క పుట్టుక, అలాగే మన యొక్క జీవనము, అలాగే మన యొక్క లయం కూడా ఆయన ఆజ్ఞ మేరకి, ఆయన కనుసైగలతో నడుస్తున్నాయి అని స్వామి చెప్తున్నారు. తర్వాత జయశ్రీ మాతాజీ తర్వాత విషయాన్ని చదవండి. ఎవరెవరైతే చదవలేదో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, చాలా విషయాలు ఉన్నాయి చదవడానికి. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ప్రణామ్ మాతాజీ. ఈ అంశాన్ని చదవండి. ప్రభు అతిథి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువుని, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని, మరుతులలో మరీచుడును, మరియు రాత్రి పూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను. స్వామి ఏం చెప్తుంది? చాలా అంతే, అది మాత్రమే, అక్కడికే. హరే కృష్ణ, అక్కడికే చదవండి చాలు. తర్వాత మిగతా వాళ్ళు అది చదువుతారు. ఓకే, సో భగవంతుడు మనకి 12 మంది ఆదిత్యులు ఉన్నారనమాట. ఓకే, ఆ ఆదిత్యులందరికీ హెడ్ ఎవరు? విష్ణు. ఓకే, మనము అంటే మనకి మామూలుగా ఏం తెలుసు, ఏం జ్ఞానం తెలుసు అంటే భగవంతునికి దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలని కూడా ఆ శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించాయని చెప్పి మనకు తెలుసు. కానీ భగవద్గీతాలలో దానికి భిన్నంగా ఉంటుందన్నమాట.
కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆ కృష్ణుడి నుండి మిగతా అవతారాలన్నీ వచ్చాయని చెప్పేసి సత్యమైనటువంటి విషయం ఉంటుందన్నమాట. అంటే ఆ ఆ అవతారాలకి ఆయనకి భిన్నం లేదు, ఆయనకి భేదం లేదు. కానీ మొదట కృష్ణుడి నుండి మిగతా అవతారాలని కూడా ఉద్భవించాయని చెప్పి మనకి భాగవతంలో భగవద్గీతలో ఉంటాయన్నమాట. అయితే ఈ 12 మంది ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విష్ణు హెడ్ అన్నమాట. ఆయన ఆ విష్ణువు నేనే అని చెప్పి కృష్ణుడు అంటున్నారు అనమాట. అలాగే సూర్యుడు నేను, చంద్రుడు నేను, అలాగే మరుత్తులలో మారీచుడు నేను, మరియు రాత్రి మారీచుడు అంటే రాక్షస మారీచుడు అనుకోవద్దు ఇక్కడ. మనకి మరుత్ గణాలు అని చెప్పేసి కొన్ని గణాలు ఉంటాయన్నమాట. ఓకే, వాటిల్లో ముఖ్యమైనటువంటి గణం ఏదైతుందో ఆయన, అది మారీచుడు. సో అది ఆయన అయి ఉన్నాడు అనమాట. మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలు అన్నీ కూడా స్వామి అయి ఉన్నారనమాట. తర్వాత అంశాన్ని ఆ విజయ మారిపల్లి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. నేను వేదములలో సామవేదమును, దేవతల్లో ఇంద్రుడను, ఇంద్రియములలో మనసునను, ప్రాణులలో చైతన్యమును. సో వేదాల్లో సామవేదం స్వామి అయి ఉన్నాడు. అలాగే దేవతలో ఇంద్రుడు. మన మనస్సు ఇందాక అనుకున్నాం కదా, మన మనస్సు కూడా భగవంతుడే. భగవంతుని యొక్క ప్రేరణ ద్వారానే మన మనస్సులో వివిధమైనటువంటి ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. ఓకే, అలాగే మన లోపల ఉన్నటువంటి చైతన్యం కూడా స్వామియే. ఓకే, తర్వాతి అంశము అరుంధతి ఆచన్ మాతాజీ మీరు చదవండి. అరుంధతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ఉన్నారా? వేదములలో అది చదవాలా ప్రభుజీ? కాదు, ఇది చదవండి మీరు. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉండాలి. నేను ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఇస్తాను. నేనైతే హైలైట్ చేశానో అది చదవండి మాతాజీ. సరేనండి. రుద్రులలో నేను శంకరుడను, అసురులలో కుబేరుడను, వస్తువులలో అగ్నిని, మరియు పర్వతాలలో లేరు పర్వతమును. సో రుద్రగణాలన్నిటికీ హెడ్ బాస్ ఎవరు? శంకరుడు. ఆయన నేను. అయితే భగవంతుడికి, శివుడికి, కృష్ణుడికి భేదం ఏంటి అంటే, భేదం మనకి బ్రహ్మ సంహితలో ఏం చెప్తారంటే, క్షీరం యాతి ఎలాగైతే పాలు పెరుగుగా ఎలాగైతే మారుతుందో, ఎందుకు మారుతుంది పాలు పెరుగుగా? ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ జరపడానికి. పాలు తాగారనుకోండి ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది, అలాగే పెరుగు తాగారనుకోండి ఇంకో రకమైనటువంటి శక్తి వస్తుంది. పాలు ఎలాగైతే పెరుగులాగా మారాయో ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, అలాగే భగవంతుడే ఇంకొక స్వరూపంగా మారి లయని చేస్తున్నారనమాట. అలాగా మనకి శాస్త్రాల్లో బ్రహ్మ సంహితలో వివరించబడింది. మనము భేదం ఉందా అంటే భేదం లేదు, భేదం లేదా అంటే వాళ్ళు నిర్వర్తించే కర్తవ్యంలో భేదం ఉంది. ఇప్పుడు కృష్ణుడు చేసేటటువంటి కర్తవ్యం ఒకటి, శివుడు చేసేటటువంటి కర్తవ్యం ఒకటి. ఎలాగైతే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి ఇంట్లో తండ్రి, పిల్లలకి తండ్రి. ఒకవేళ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, ఆఫీస్లో ఒక ఉద్యోగి ఆయన. మీరు ఇదే పిల్లలు ఆఫీస్కి వెళ్ళి నాన్న అన్నారు అనుకోండి, ఆయన ఒప్పుకోడు. ఇక్కడ నేను మీ నాన్నని కాదు, నేను ఇక్కడ కలెక్టర్ని రా, మీరు ఇట్లా ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ప్రవర్తిస్తే కుదరదు, ఇక్కడ నేను కలెక్టర్ కాబట్టి నేను ఎలాగో ఏ పొజిషన్ తోటే ఉన్నానో ఆ పొజిషన్కి మీరు గౌరవిస్తూ ఆ విధంగానే నాతో మెదులుకోవాలని చెప్పి చెప్తారనమాట. మరి అదే కలెక్టర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ పిల్లలతోటి ఆహ్లాదంగా గడుపుతాడనమాట. అలాగా ఒక వ్యక్తే భిన్నమైనటువంటి కర్తవ్యాలు ఎలాగ నిర్వర్తిస్తున్నారో, ఒక భగవంతుడే భిన్నమైనటువంటి కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఆయనకి భిన్నమైన నామాలు ఉన్నాయి తప్ప, భగవంతుల్లో మనం విభేదాల్లో, భగవత్ శక్తిలో మనం దేవతా స్వరూపాల్లో మనము భిన్నత్వాలు చూసి మనం అజ్ఞానానికి లోను కాకూడదు. తర్వాత అంశాన్ని కంబంపాటి రమేష్ ప్రభు ఇది చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ అర్జున, పురోహితులలో నేను బృహస్పతిని, సేనాపతులలో నేను కార్తికేయుడను, మరియు జలాశయాల్లో నేను సముద్రునని తెలుసుకును. ఒక తర్వాత అంశాన్ని
ఆ, ఆ, కిన్నెర విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మహర్షులలో భృగు మహర్షిని నేను, మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును, జపములలో యజ్ఞములలో యజ్ఞములలో భగవన్నామమును మరల మరల జపించటమే నేను స్థావరములలో హిమాలయము నేను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో వీటి గురించి నేను పెద్దగా విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. తర్వాత విజయ మారేపల్లి మాతాజీ. గురూజీ, వృక్షములలో నేను రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిల మునిని. ఓకే. తర్వాత ఎం వెంకటేష్ నాగమణి ప్రభు, నాగమణి మాతాజీ. తర్వాత వెంకటేశం ప్రభు, ఎం వెంకటేశం ప్రభు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఏది చదవాలండి? అది చదవండి. గుర్రములలో నేను అమృత సముద్రము చిలకటం ద్వారా జనించిన ఉచ్చైశివమును, భద్ర గజములలో నేను ఐరావతమును, మరియు మనుషులలో రాజును. చాలు ప్రభు, అంతవరకే చదవండి. అమృతం గురించి పాల సముద్రం చిలికినప్పుడు చాలా చాలా గొప్ప శక్తివంతమైనటువంటి విశేషాలన్నీ కూడా ఉద్భవించాయన్నమాట. ఐశ్వర్యము, తెల్లటి అశ్వాలు ఇవన్నీ ఉద్భవించాయన్నమాట. అప్పుడు ఉద్భవించినటువంటి తెల్ల గుర్రం ఏదైతే ఉందో అది ఇంద్రుడికి ప్రసాదించడం జరిగింది. అది కూడా నేనే అని చెప్పి స్వామి చెప్తున్నారు అనమాట. ఉచ్చైశ్వం అంటారు దాన్ని. అలాగే భద్రగజం అంటే ఐరావతం ఇంద్రుడి యొక్క వాహనము, అది కూడా నేనే. సమస్త భూమండలంలో ఎవరెవరైతే రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క అంశలు, ఆయన యొక్క శక్తి ద్వారానే వాళ్ళు ఈ రాజ్యాల్ని పరిపాలిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత ఇందిరా మాతాజీ మీరు చదవండి తర్వాతి అంశాన్ని. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామ మాతాజీ. చదవండి. ఆయుధములలో వజ్రాయుధమును, మరియు ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో కామధేనుడను, మన్మధుడు నేనే, సర్పములలో వాసుకుని నేనే. అది ఇంకా ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఆయనే, అలాగే కామధేవును ఆయనే, మన్మధుడు కూడా ఆయనే. ఓకే. తర్వాతి అంశము పావనికే మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాగులలో నేను అనంతుడను, నీటిలో వసించే వాటిలో వరుణుడను, పితృగణములలో నేను ఆర్యముడను, న్యాయధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను. ఓకే. అయితే పితృదేవతలు ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా హెడ్ అర్యముడు అనమాట. ఆ అర్యముడు కృష్ణుడి యొక్క అంశ. ఓకే. అలాగే యమధర్మరాజు కూడా ఆయనే. తర్వాతి అంశాన్ని ఎవరు చదువుతారు? ఇంతవరకు ఎవరు చదవలేదు? గౌతమ్ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏది దైత్యులతోనా? అదే దైత్యులతో నేను ప్రహ్లాదుడను, దైత్యులలో నేను ప్రహ్లాదుడను, అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును నేనే, మృగములలో సింహమును, మరియు పక్షులలో గరుత్మంతుడను అని నేను తెలుసుకోను. ప్రహ్లాదుడు ఆయనే. అలాగే కాలం ఏదైతే ఉందో కాలము ఈ మృగాలన్నిటికీ రాజు సింహము ఆయనే. గరుత్మంతుడు సమస్త చక్కటి జ్ఞానవంతుడైనటువంటి గరుత్మంతుడు కూడా ఆయనే. తర్వాత శ్రీనివాస్ మంజురాణి మాతాజీ తర్వాతి అంశం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. పవిత్రమునర్చే వాటిలో నేను వాయువును, శస్త్రధారులలో రాముడను, జంతువులలో మకరమును, మరియు ముసలి, మరియు ప్రవహించే నదులలో గంగా నదిని. అది ఓకే. సో వెల్కమ్.
వాయు మన లోపల ఉన్నటువంటి వాయువు ఆయనే, అలాగే సీతారామచంద్రమూర్తిగా వచ్చినటువంటి రాముడు ఆయనే, అలాగే ఆ, మ- జల ఆ, మన జలరాశుల్లో మకరము ఆ, ముసలి ఆయనే, అలాగే ప్రవహించే అతి పవిత్రమైనటువంటి గంగా నది కూడా ఆయన. అందుకే గంగకి ఎందుకంత పవిత్రత వచ్చిందంటే స్వామి గంగా నది తన యొక్క భగవంతుడి యొక్క ముఖ్యమైనటువంటి శక్తి కాబట్టి గంగలో మునిగినంత మాత్రం చేత పాపాలన్నీ నశిస్తాయని ఎందుకు చెప్తారంటే అది గంగా నది స్వామి యొక్క ముఖ్యమైన శక్తి కాబట్టి. ఓకే, తర్వాత ఆ, నాగమణి మాతాజీ చదవండి. ఫాస్ట్ గా చదవాలి, మనం స్వామి యొక్క శక్తులన్నీ తెలుసుకోబోతున్నాం. శ్రావణి మాతాజీ ఎవరెవరు చదవలేదో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఆ, హరే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం ప్రభుజీ. ఆ, ఓ అర్జున, నేనే సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నియమమునే నేనే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ థ్యాంక్ యూ మాతాజీ. అంటే అన్ని విద్యల్లోకెల్లా గొప్ప విద్య ఆధ్యాత్మిక విద్య. ఆ ఆధ్యాత్మిక విద్య ఆయనే అని చెప్పి స్వామి చెప్తున్నాడు. అలాగే తర్కములు అంటే లాజిక్ లో లాజిక్ నేనని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. తర్వాత బి లక్ష్మీనారాయణ ప్రభు తర్వాత అంశాన్ని చదవండి. లక్ష్మీనారాయణ ప్రభు ఉన్నారా? చదవండి ప్రభు. ప్రభుజీ, చదవండి. అక్షరములలో అకారమును సహనములలో ద్వంద్వ సమాసమును నేనే. అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను నేనే. ఓకే, తర్వాతి అంశము నివేదిత మాతాజీ, మీరు చదవండి మాతాజీ. సర్వమును కబలించే మృత్యువును నేనే. ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్తాను మను. స్త్రీ లక్షణంలో నేను కీర్తిని, స్థిర సంపదను, చక్కటి వాకును, జ్ఞాపక శక్తిని, మేధస్సును, ధైర్యమును మరియు క్షమాగుణమును నేనే. ఓకే, అంటే మృత్యువు ఆయనే ఉన్నారు. మృత్యులాగా మృత్యు రూపకంలో వచ్చి మనల్ని కబలించేస్తాడు. అలాగే నేనే భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును. ఎక్కడి నుండి ఈ భవిష్యత్తులో వచ్చే సమస్త విషయాలు ఉత్పన్నమవుతున్నాయంటే తన యొక్క శక్తి నుండే. అలాగే స్త్రీ లక్షణంలో నేను కీర్తిని. స్త్రీలను అందరూ కీర్తిస్తూ ఉంటారు. మీరు చాలా అందంగా ఉన్నారు, మీ వాక్కు చాలా చాలా మధురంగా ఉంది అని కీర్తిస్తుంటారు. ఆ కీర్తి ఏదైతుందో వాళ్ళకి ఎక్కడ నుండి వస్తుంది? స్వామి యొక్క శక్తి స్వామి ద్వారానే వస్తుంది. సిరి సంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపక శక్తిని, మేధస్సును, మనకున్న సమస్త విషయాలను కూడా నావి 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 అని మన అహంకారానికి లోనవుతూ ఉంటాం అనమాట. నేను ఎందుకు ఇది ప్రతి ఒక్క అంశాన్ని చదవడానికి ఎందుకు పెట్టాను ఈరోజు అంటే, మనకి క్రమక్రమంగా నాదంటూ ఏమీ లేదు అనే స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం సమస్తం భగవంతునిదే అయి ఉంది అనే ఒక గొప్ప నమ్మకానికి మనం వెళ్తామన్నమాట. అందు గురించని మనము చాలా డీటెయిల్గా మనం భగవంతుని యొక్క శక్తులను తెలుసుకుంటే ఆ స్థితికి మనకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు రావాలి. అందు గురించని నేను కొద్దిగా డీటెయిల్స్గా చదవడానికి ఈరోజు అన్ని శ్లోకాలు ఇక్కడ పెట్టడం జరిగింది అన్నమాట. ఓకే, సో తర్వాతి అంశం ఎవరు చదువుతారు? కిన్నెరా విజయలక్ష్మి మాతాజీ, మీరు చదవండి. సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము. ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేనే. చదవండి, ఎవరు చదువుతున్నారు? విజయలక్ష్మి చదవండి మాతాజీ. విజయలక్ష్మి చదువుతున్నాను. ఛందస్సులో గాయత్రి ఛందస్సు నేనే. మనం ఏదైతే గాయత్రి మంత్రం చేస్తున్నామో ఆ గాయత్రి మంత్రం కూడా ఆయనే ఉన్నారు. హైందవ పంచాంగంలో మార్గశీర్ష మాసము మార్గశీర్ష మాసం ఏదైతే ధనుర్మాసం అని మనం ఏదైతే అంటుంటామో అది కూడా ఆయనే. అలాగే ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువు ఆయనే. అలాగే మోసగాల్లో జూదమును నేనే, తేజోవంతుల్లో తేజస్సు నేనే, విజయమును నేనే, మరియు సంకల్పం కలవారిలో దృఢ సంకల్పమును, ధర్మపరాయణలో సద్గుణమును నేనే.
అలాగే వృష్ణి వంశస్థులలో నేనే కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడను మనములలో మునులలో వేదవ్యాసుడని తెలుసుకొనుము మరియు గొప్ప ఆలోచన పరుల్లో శుక్రాచార్యుడనని తెలుసుకొనుము. అలాగే న్యాయరహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను, రహస్యములలో నేనే మౌనమును, జ్ఞానమును నేనే అని భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త విభూతులకి కూడా ఆయననే మూల కారణము. అంటే కొద్దిగా మనం డీటెయిల్స్ గా తెలుసుకుంటే, ఇప్పుడు అన్నిటికీ ఆయనే కారణం అండి అని చెప్పాను అనుకోండి, ఏంటి వేటికి కారణం అనే విషయాలు కూడా మనకు అవగాహన ఉందనుకోండి, ఓహో ఎప్పుడైనా మనకి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయం వచ్చిందనుకోండి, ఓ స్వామి జ్ఞాపక శక్తి. మన మనస్సు గురించిన విషయం వచ్చిందనుకోండి, ఓ మనస్సు స్వామి. ఆ గాలి గురించి వచ్చింది అనుకోండి, గాలి స్వామియే గాలి అయి ఉన్నారు. నీరే స్వామి అయి ఉన్న నీరు కూడా స్వామి అయి ఉన్నారు. అలాగే ఇంకా మనకి సమాజంలో చాలా మంది తమకున్నటువంటి జాతక దోషాలు, అలాగే గ్రహస్థితులు పోగొట్టుకోవడానికి వివిధమైనటువంటి అనుగ్రహాల గురించిన అటువంటి వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ అధ్యాయం మీరు చదివితే కనుక దీంట్లో స్వామి ఏం చెప్తారంటే, పురోదాశ్చంచ ముఖ్యమ్మ విద్ధి పార్త బృహస్పతిని నేనే అని చెప్తారనమాట. కవీనాం ఉషన కవి శుక్రాచార్యుని నేనే అని చెప్తారనమాట. అయితే నవగ్రహాల్లో అతి ముఖ్యమైనటువంటి పెద్ద గ్రహాలు ఈ బృహస్పతి అంటే గురుగ్రహం. ఓకే, శుక్రాచార్యుడు అంటే శుక్రగ్రహం. ఓకే, శుక్రాచార్యుల వారు ఈ శుక్రగ్రహాన్ని ప్రాతినిధ్యం వహిస్తారనమాట. ఈ రెండు ముఖ్యమైనటువంటి గ్రహాలు. సో మనకి గ్రహాల ద్వారా ఎప్పుడు పీడింపబడతామంటే, ఎప్పుడైతే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం లేదో అప్పుడు దేవతా గ్రహాలైనటువంటి మన సూర్యగ్రహం, చంద్రగ్రహము, బుధగ్రహము, ఆది సోమ బుధ మంగళ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం పీడింపబడతాం. ఒకవేళ కనుక మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉందనుకోండి, ఆ దేవతా గ్రహాల యొక్క అనుగ్రహం మనకి పుష్కలంగా ఉంటుంది. అలాగే దైత్య గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి రాహుకేతువులు. ఈ రాహుకేతువుల యొక్క వాళ్ళు దైత్యులు. వాళ్ళకి యజమాని ఎవరు, వాళ్ళ గురువు ఎవరు అంటే శుక్రాచార్యులు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉందనుకోండి, ఈ రాహుకేతువుల యొక్క అనుగ్రహం మనకి పుష్కలంగా ఉంటుంది. ఈ నవగ్రహాలకు ముఖ్యమైనటువంటి బృహస్పతి, అలాగే శుక్రగ్రహము, గురుగ్రహం ఏదైతే ఉందో అది స్వామి నేనే అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఒకవేళ స్వామి యొక్క అనుగ్రహం మనకు ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే మనకి ముఖ్యమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్వరూపం కూడా స్వామి అని చెప్పారనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడైతే మనము అంటే సనాతన ధర్మంలో వివిధ ఉపాసనలు, వ్రతాలు ఏవేవో చాలా ఉన్నాయి. వాటన్నిటి యొక్క మూలము, వాటన్నిటి యొక్క గమ్యం ఏంటి తెలియజెప్పడానికి స్వామి ఈ యొక్క అధ్యాయంలో తన విభూతుల గురించి చెప్పారనమాట. శంకరాచార్యుల వారు చెప్తారు, ఏమంటారంటే, ఆకాశాం పతితం తోయం యథా సాగరం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కృతాః కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారు. ఆకాశం నుండి జాలువారినటువంటి ప్రతి ఒక్క నీటి బిందువు యొక్క గమ్యం సముద్రమైనట్టు ఏ దేవతారాధన చేసినా ఆ దేవతారాధన యొక్క గమ్యము కేశవుడై ఉన్నాడయ్యా అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారనమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ దేవత, మీకు మన కుల దేవతలు, అలాగే మనకి ఇష్ట దేవతలు ఎంతో మంది ఉన్నారు. ఓకే, ఆ ముఖ్యమైనటువంటి దేవతలనందరినీ అందరూ కూడా ఎవరి యొక్క అంశలు? కృష్ణుడి యొక్క అంశలు. ఇప్పుడు కృష్ణుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఆ వివిధ స్వరూపాల్లో ఉన్నటువంటి తేజోమయ రూపులైనటువంటి ఆ దేవతలందరినీ తృప్తిపరిచినట్టా కాదా? అలాగని చెప్పి వాళ్ళని మిగతా స్వరూపాలని అగౌరవించకూడదు. ఎందుకంటే ఆ మిగతా దేవతా స్వరూపాలన్నీ కూడా స్వామి ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి. కానీ చెట్టుకి మనము మంచిగా చెట్టు వికసించాలంటే వేర్లో నీళ్లు పోస్తే చెట్టు వికసిస్తుంది. అలాగే ఆ వాసుదేవుణ్ణి మనం గనక ఉపాసన చేశామనుకోండి, సమస్త దేవతాగణాలు కూడా తృప్తి చెందుతారనమాట. సో అందు గురించని స్వామిని గురించిన ఈ యొక్క ముఖ్య విభూతులు మనకి ఆయన వివరించారనమాట. ఓకే, హరే కృష్ణ. తర్వాత
ఇక స్వామి ఏమంటారంటే అర్జున అవన్నీ ఎందుకయ్యా అథవా బహునైతేన కిం యాతేన అర్జున పృష్టాభ్యామీదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని స్వామి చివరిగా మనకి కంక్లూజన్ చేస్తారనమాట. అంటే ఎన్నో విషయాలు చెప్పారు, చెప్పిన తర్వాత అవన్నీ ఎందుకయ్యా ఆ, అవన్నీ అవన్నీ ఎందుకయ్యా మీకు ఒక విషయం చెప్తాను, ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను విను అని చెప్పేసి స్వామి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అనువాదాన్ని మనకి లక్ష్మీ వెల్లంపాటి మాతాజీ చదివి వినిపిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ ప్రణామం. అని ఓ అర్జున, సువిస్తీరమైన జ్ఞానం యొక్క అవసరం ఏమేమున్నది? కేవలం ఒక అంశ మాత్రమే చేతనే హరే కృష్ణ చదవండి మాతాజీ. కేవలం ఒక అంశ మాత్రమే చేతనే నేను హరే కృష్ణ చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. సో హరే కృష్ణ ఏమంటున్నారంటే నా గురించిన జ్ఞానాన్ని సువిస్తారంగా నీకు చెప్పాను, అవన్నీ వినడం అవన్నీ వినాల్సిన అవసరం లేదే. ఒక విషయం తెలుసుకున్నావు ఏంటి అంటే కేవలం ఒక అంశం మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి పోషించుచుందును. అంటే ఆయన ఒక అంశ, అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయుస్సు మనకంటే ఎంత గొప్పదో మనం తెలుసుకున్నాము. ఓకే, ఆయన ఒక రోజే 1000 యుగాలతోటి సమానము. ఆయన ఒక రోజులో సగం ఒక 24 గంటలు, ఆయన 12 గంటలు 1000 యుగాలతో సమానము. ఆయన రాత్రి 12 గంటలు ఏదైతుందో అది ఇంకో 1000, 2000 యుగాలు ఏవైతే 2000 యుగాలు కలిస్తే బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజు. ఓకే, అయితే ఆ భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక్కసారి శ్వాస వదిలిపెడితే ఆ శ్వాసలో కొన్ని కోట్ల కోట్ల బ్రహ్మాండాల సృష్టి జరుగుతుంది. అంటే ఆయన యొక్క శక్తి ఎంతదో మనం అర్థం చేసుకోవచ్చు. అందు గురించి ఈ విశ్వం అంతటినీ కూడా ఆయన కేవలం ఆయన యొక్క ఒకానొక అంశ ద్వారా ఆయన చెప్పారనమాట. సో అది మనం విభూతి గురించి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు మనకి ఏం అవగాహన వచ్చింది? సమస్తం స్వామి ఉన్నారు, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉపాసనలు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క అంశ. ఇది ఎలా ఉంటుందంటే మీకు మీ జీవితంలో కావలసినటువంటివన్నీ కూడా ఒకే చోట దొరుకుతున్నాయి అనుకోండి, మీరు ఆ ఒక్క చోటుకు వెళ్తారా? లేదంటే లేదు నేను ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడెక్కడికి వెళ్ళి అవన్నీ తెచ్చుకుంటానని ప్రయత్నం చేస్తారా? ఒక్క చోటుకే వెళ్తాం. అది ఏకకాలంలో ఏ ఉపాసన చేస్తే సమస్తము సిద్ధిస్తుందో మనకి ఆ ఉపాసన వాసుదేవుడి యొక్క నామస్మరణ ద్వారా మనకి జరుగుతుంది. సో ఆ వాసుదేవుని యొక్క నామస్మరణ చేద్దాం, తరిద్దాం. అందుకే భగవన్ నామస్మరణ, అందుకే ఈ అధ్యాయం యొక్క ఆయువైనటువంటి హృదయమైనటువంటి విషయం ఏదైతే ఉందో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని స్వామి అందుకే చెప్పారనమాట. ఏదో ఆయనని మనం జపం చేస్తే స్మరిస్తే ఆయనకేదో మేలు జరగదండి, మనకు మేలు జరుగుతుంది. అది చేయడానికి మనం ఏ జ్ఞానంతో ఉంటే ఇంకా దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో చేస్తామో అందు గురించని ఆయన గురించిన విస్తారమైనటువంటి శక్తులని ఆయన వివరించడం జరిగింది. ఓకే, సో అది స్వామి ఈ అధ్యాయంలో మనకి చెప్పారు. ఈరోజు ఈ అధ్యాయంలో ఈ అధ్యాయానికి హృదయమైనటువంటి శ్లోకాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, 10వ అధ్యాయం 25వ శ్లోకాన్ని మనం పారాయణ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, అథవా బహునైతేనే కాదు, ఇది కాదు. ఓకే, మహర్షీణాం భృగురహం గిరామస్మేకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి
స్థావరాణం హిమాలయ. ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. చదవాలనుకున్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఒక ముగ్గురికి అవకాశం ఇస్తాను నేను. నేను చదువుతాను. మీ పేరు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీ పేరు మాతాజీ? విజయలక్ష్మి మరిపల్లి. మాతాజీ చదవండి. నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైన వానిలో హిమాలయమును అయి ఉన్నాను. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మి వల్లంపాటి మాతాజీ శ్లోకాన్ని చదవండి మా అందరి గురించి. రంగా నాగేంద్ర ప్రభు శ్లోకాన్ని చదవండి ప్రభు. మహర్షీణాం భృగురహం గిరామస్మేకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయః. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఇంకెవరైనా శ్లోకాన్ని చదువుతారా? ప్రభుజీ నేను చదువుతాను. చదవండి మాతాజీ. మాతాజీ ఎవరైనా ఒకరు చదవండి. ఓకే ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ శ్లోకాన్ని అందరూ కంఠస్థం చేయండి. జపం యొక్క గొప్పతనం మనకి ఈ శ్లోకం జపం యొక్క గొప్పతనాన్ని చెబుతుంది. సో ఈ శ్లోకాన్ని అందరూ కంఠస్థం చేయండి. భువన మాతాజీ, ఈరోజు పోల్ ప్రశ్నలు ఉన్నాయి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పెట్టండి మాతాజీ. ఓకే భువన మాతాజీ, మనకి పోల్ పెట్టారు. ఈ అధ్యాయం గురించి మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఎంతవరకు తెలుసుకున్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. సర్వోన్నతుడైన కృష్ణుడు తన దివ్య వ్యక్తీకరణల గురించి ఏం చెబుతున్నాడు? ఆప్షన్స్: అవి పరిమితం మరియు పరిమితమైనవి, అవి ఋషులకు మాత్రమే, అవి అంతులేనివి మరియు అపరిమితమైనవి, వాటిని అర్థం చేసుకోవడం కష్టం. ఇవి ఆప్షన్స్. దీంట్లో సరైనటువంటిది పెట్టండి. ఓకే ఓకే, చాలా సంతోషం అండి. అందరూ చక్కగా సమాధానాలు ఇస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఓకే, చాట్ బాక్స్ లో కూడా కొందరు పెట్టారు. ఓకే, గోపాల్ కుమ్మ ప్రభు సిఎన్ పెట్టారు. రోహిణి మాతాజీ సిఎన్ పెట్టారు చాట్ బాక్స్ లో. శ్రవణి మాతాజీ కూడా సిఎన్ పెట్టారు. లలిత మాతాజీ, నాగబోతు, వీణా మాతాజీ, వీళ్ళందరూ కూడా సి అని ఆప్షన్ సెలెక్ట్ చేశారు. ఓకే ప్రభుజీ, నేను కూడా సి అనే పెట్టినాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సిఎన్. ప్రభుజీ నేను కూడా సి పెట్టాను ప్రభు, సబ్మిట్ చేశాను. థ్యాంక్ యూ మాతాజీ. వేణు సింధు సిద్దెల్లా ప్రభు కూడా సిఎన్ పెట్టారు. వెంకటేశం కూడా సిఎన్ పెట్టానండి. థ్యాంక్ యూ ప్రభు. భువనేశ్వరి మాతాజీ కూడా సిఎన్ పెట్టారు. శ్రీదేవి అంగారా మాతాజీ సిఎన్ పెట్టారు. ఓకే ఓకే, ఖమ్మంపాటి రమేష్ ప్రభు సి. వెరీ గుడ్. ఓకే మాతాజీ, ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ అవి అంతులేనివి మరియు అపరిమితమైనవి. సి అని ఎవరెవరైతే ఆప్షన్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీకు భగవద్ విభూతి గురించిన అర్థమైంది. స్వామి తన విభూతుల్ని చెప్పే ముందు ఆయన చెప్తారనమాట, ఎన్నో ఉన్నాయి నాకు శక్తులు, వాటికి పరిమితమే లేదు, కానీ కొన్ని నీకు చెప్తానని చెప్పి మొదలు పెడతారనమాట. ఓకే, సో తర్వాత క్వశ్చన్ పెట్టండి మాతాజీ. సెకండ్ క్వశ్చన్: సర్వోన్నతుడైన శ్రీకృష్ణుడు విశ్వంలో తన ఉనికిని ఎలా వర్ణించాడు? ఆప్షన్స్: ఆయన సుదూరుడు మరియు ప్రమేయం లేనివాడు, ఆయన తనలోని ఒక భాగంతో మొత్తం విశ్వాన్ని వ్యాపించి ఆదుకుంటాడు, ఆయన కొన్ని పవిత్ర ప్రదేశాలలో మాత్రమే ఉన్నాడు, ఆయన భౌతిక ప్రపంచంలో లేడు. ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సరో అందరూ సెలెక్ట్ చేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆప్షన్స్ డిస్ప్లే అవ్వలేదు గురూజీ.
అయ్యో క్షమించండి ప్రభు, కొందరికి క్వశ్చన్ మాత్రమే వచ్చింది. ఆహా, అయితే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి ప్రభు, చాట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి. మనకి రంగా నాగేంద్ర ప్రభు అలాగే శ్రావణి మాతాజీ పెట్టారు బి అని ఆప్షన్. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ కూడా బి అని పెట్టారు, రోహిణి మాతాజీ కూడా బి అని పెట్టారు, ఆ, వీణా మాతాజీ కూడా బి అని పెట్టారు, గోపాల్ ప్రభు కూడా బి అని పెట్టారు, గౌతమి మాతాజీ వెంకటేశం బి, కూడా బి అని మంజుశ్రీ థ్యాంక్ యూ ప్రభు, వెంకటేశం ప్రభు కూడా బి అని పెట్టారు, మంజుశ్రీ మాతాజీ కూడా బి అని పెట్టారు, శ్రీదేవి మాతాజీ, భారతీ మాతాజీ, సులోచన మాతాజీ, లలిత మాతాజీ, సాన్యాసమ మాతాజీ, భువనేశ్వరి మాతాజీ, దుర్గా మాతాజీ, రాజ్యలక్ష్మి మాతాజీ. ఓకే, అందరు కూడా బి అని పెట్టారు. ప్రభుజీ నేను కూడా బి అని పెట్టాను ప్రభుజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ బి. ఆయన తనలోని ఒక భాగంతో మొత్తం విశ్వాన్ని వ్యాపించి ఆదుకుంటాడు. ఎవరైతే బి పెట్టారో అద్భుతంగా కరెక్ట్ సమాధానాన్ని ఇచ్చారు మీరందరూ కూడా. సో భగవంతుని యొక్క శక్తి, ఆయన ఏకాంశేన స్థితో జగత్ అని అన్న విషయం మీకు అందరికి కూడా అర్థమైంది. చాలా చాలా సంతోషం. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఉందా మాతాజీ? రెండేనా? ప్రభుజీ ఉంది ప్రభుజీ. ఎవ్రీడే 6 క్వశ్చన్స్. ఓకే మాతాజీ, పెట్టండి. ఓకే, గ్రంథాలలో ప్రస్తావించబడిన పరమాత్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్స్: ఇది పరమాత్మ నుండి వేరుగా ఉన్న అస్తిత్వం, ఇది అన్ని జీవుల సారాంశం, ఇది ఒక భ్రాంతి, ఇది దేవతలకు మాత్రమే. ఓకే, సో ఏ ఆప్షన్ కరెక్టో అందరూ పెట్టండి. కనపడకపోతే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. మన రమేష్ ప్రభు, శ్రావణి మాతాజీ వీళ్ళందరూ పెట్టారు కదా, ఆ విధంగా మీరు కూడా పెట్టండి చాట్ బాక్స్ లో. లక్ష్మీ మాతాజీ బి పెట్టారు. ఓకే, భారతీ మాతాజీ, రంగా ప్రభు, కిన్నెర మాతాజీ, భువనేశ్వరి మాతాజీ. ఎస్ మాతాజీ చెప్పండి. సబ్మిట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పండి ప్రభుజీ. అయ్యో నాకు అది కనిపించవు మాతాజీ, సబ్మిట్ చేసిన వాళ్ళవి. సబ్మిట్ చేస్తాను ప్రభుజీ. ఓకే ఓకే, బి ఆప్షన్. ఓకే ఓకే, మనకు తెలిస్తే చాలు మాతాజీ, మనం పెట్టామన్నది బి అని మనకు తెలిస్తే చాలు, పర్వాలేదు. ఓకే ఓకే, అసలు చాట్ బాక్స్ లో రాసేయండి. ఓకే, సో 39 డివోటీస్, 39 మంది భక్తులు బి ఆప్షన్ సెలెక్ట్ చేశారు. 2 భక్తులు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేశారు. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఇది అన్ని జీవుల సారాంశము, ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఎవరెవరైతే బి పెట్టారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. కేవలం ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, మిగతా వాళ్ళంతా కూడా హ్యాండ్ డౌన్ చేయండి. హరే కృష్ణ. ఓకే, ఎవరెవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే, సో రేపు మనము ఏకాదశోధ్యాయాన్ని గురించి చర్చించుకోబోతున్నాము. ఏకాదశోధ్యాయం ఎంత గొప్పది అంటే స్వామి గురించి మొత్తం అధ్యాయం మొత్తం స్వామి గురించిన స్తోత్రమే అంతేగా. ఒకవేళ మీరు భగవంతుని ఈ సమస్త సృష్టిని పరిపాలించే భగవంతుణ్ణి స్తుతించాలనుకోండి, ఏకాదశోధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలతో స్తుతిస్తే గనక చక్కగా సరిపోతుంది. ఓకే, సో ఆ ఏకాదశోధ్యాయాన్ని వినడానికి రేపు మళ్ళీ మనము 8 గంటలకి సమావేశమవుదాము. ఎవరికేం ప్రశ్నలు లేవండి? ప్రశ్నలు లేవంటే మనం ఇక్కడితో ఈరోజు క్లాస్ ముగించుకుందాము, మళ్ళీ రేపు కలుసుకుందాము. ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రం. బుధవారం మీరు చెప్పలేదా ప్రభుజీ? రాలేదా? చెప్పలేదు మాతాజీ. ఎస్ మాతాజీ, ఆ రోజు ఒక ముఖ్యమైన సేవ ఉండే, ఆ రోజు చెప్పలేకపోయినా. నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టాను. పెట్టారు ప్రభుజీ, నేను పొరపాటున చూసుకున్నాను అన్నట్టు మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ. సో రేపు మళ్ళీ మనం అందరం కూడా 8 గంటలకి సమావేశం అయిదాము. విశ్వరూపాన్ని, భగవంతుని యొక్క విశ్వరూపాన్ని వీక్షించడానికి మళ్ళీ రేపు మనము 8 గంటలకి సమావేశం అయిదాము.